Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grant Test 22 English. So let us start with question number 1. మనకి question number 1 ఏముంది మనకి డైరెక్షన్స్ ఏమున్నాయి. In each question certain words are interchanged. Choose the correct pair of containing which should be interchanged so that the sentence thus formed is grammatically and contextually meaningful. అంటే మనకు ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్లో కొన్ని బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ వర్డ్స్ అనేవి వాటి ప్రాపర్ ప్లేస్లో ఉండొచ్చు. వాటి ప్రాపర్ ప్లేస్లో ఉంటే మనకి ఏమొస్తుంది ఆన్సర్? నో అరేంజ్మెంట్ రిక్వైర్డ్. వాటి ప్రాపర్ ప్లేస్లో లేకపోతే మనం ఏం చేయాలి? వాటిని ఇంటర్చేంజ్ చేసి దానికి రైట్ సో కన్సర్న్గా ఏం తీసుకోవచ్చు మనకి? సో ఒక పేరుని మనం ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం రైట్. సో ఫస్ట్ వన్, దో ద వ్యాక్సిన్ హ్యాస్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఎగ్నెస్ట్ ద two companies, there could be a challenge in its price advantage as it requires a specified cooling chain, experts say. సో మొత్తానికి అయితే మనకి ఫస్ట్ రీడింగ్లోనే కనిపిస్తుంది కదా ప్రాబ్లం కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది మనకి? హ్యాస్ ఏ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఆర్టికల్ ఏ వచ్చింది కాబట్టి నౌన్ వచ్చింది, బట్ ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఎగనెస్ట్ వచ్చింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఎగనెస్ట్ అంటామా? నో. కాబట్టి మనకి ఈ డిస్ట్రిబ్యూషన్ రాకూడదు, ఈ ప్లేస్లోకి ఇంకో వర్డ్ రావాలి. ఏ వర్డ్ రావాలి రైట్? సో కుడ్ బి ఏ ఛాలెంజ్ ఎగనెస్ట్ అంటామా? ఒకవేళ ఛాలెంజ్ ఎగనెస్ట్ అయితే ఇక్కడ ఏం రావాలి మనకి? డిస్ట్రిబ్యూషన్ రావాలి. అప్పుడు ఇక్కడ కుడ్ బి ఏ డిస్ట్రిబ్యూషన్ అంటామా? నో. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ కుడ్ బి ఏ ఛాలెంజ్, ఇది మనకు ప్రాపర్గానే ఉంది కాబట్టి సో దీన్ని మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ ఇట్స్ ప్రైస్ అడ్వాంటేజ్ అంటామా? సో కుడ్ బి ఏ ఛాలెంజ్ ఇన్ ఇట్స్ ప్రైస్ అడ్వాంటేజ్ అంటామా? లేదంటే డిస్ట్రిబ్యూషన్ అంటామా? డిస్ట్రిబ్యూషన్ రైట్, డిస్ట్రిబ్యూషన్. సో మనకి వ్యాక్సిన్ ఏం చేయాలి? మనకి డిస్ట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి మనకి ఏం రావాలంటే ప్రైస్ అడ్వాంటేజ్ రాకూడదు. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ రావాలి, ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రావాలంటే ఇక్కడ ఏం రావాలి మనకి? ప్రైస్ అడ్వాంటేజ్. ఆబ్వియస్గా ఇప్పుడు ఏమైంది? దో ద వ్యాక్సిన్ హ్యాస్ ఏ ప్రైస్ అడ్వాంటేజ్ ఎగనెస్ట్. అప్పుడు అడ్వాంటేజ్ ఎగనెస్ట్ సరిపోతుంది ప్రిపరేషన్. అడ్వాంటేజ్ ఎగనెస్ట్ ద టూ కంపెనీస్ దేర్ కుడ్ బి ఏ ఛాలెంజ్ ఇన్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ రిక్వైర్స్ ఎ స్పెషలైజ్డ్ కూలింగ్ చైన్ ఎక్స్పర్ట్స్. మొత్తానికి అయితే రిమైనింగ్ అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఓన్లీ చేంజ్ చేయాల్సిన మనకి ఏంటి? సో డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రైస్ అడ్వాంటేజ్ అంటే మనకి ఏం చేంజ్ చేయాలి? ఇక్కడ ఏ ఇంకా సిని మనం చేంజ్ చేయాలి రైట్. సో ఏ సిని మనం చేంజ్ చేయాల్సి వస్తే మనకి ఏమొస్తుంది? ఆప్షన్ ఏ అండ్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? సి. లెట్ us go for the next question. So let us answer second question. మనకి సో సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్ట్ కదా, డైరెక్ట్గా చేద్దాం. ఓకే రైట్. సో ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ ఎంగేజ్మెంట్ కాల్డ్ ఫర్ అప్రెంటిస్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఫర్ రీసెంట్లీ యాజ్ అప్లికేషన్స్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్. సో మొత్తానికి అయితే మనకి ఫస్ట్ రీడింగ్లోనే ఒక దగ్గర ప్రాబ్లం ఉంది. ఎక్కడ ఉంది ప్రాబ్లం? ఇక్కడ మనకి సో ఫర్ వచ్చింది కదా. ఫర్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. ఫర్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావాలి? మనకి ప్రిపోజిషన్ తర్వాత సో ప్రిపోజిషన్ తర్వాత మనకి నౌన్ రావాలి. ఏం రావాలి మనకి? నౌన్. కానీ మనకి ఏమొచ్చింది? మనకి రీసెంట్ అనేది మనకి ఏంటి? యాడ్వర్బ్. రీసెంట్ మనకి ఏంటి? యాడ్వర్బ్. సో రీసెంట్లీ యాడ్వర్బ్ కాబట్టి యాడ్వర్బ్ రాకూడదు, మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. కాబట్టి మిస్టేక్ ఉందా? ఇప్పుడు దీన్ని ఎక్కడ చేసి ఇక్కడ ఈ యాడ్వర్బ్ అని ఇక్కడ రీసెంట్లీ కాబట్టి యాడ్వర్బ్ ప్లేస్ కూడా మనం పెట్టాలి. యాడ్వర్బ్ ఎక్కడ ఉందో అక్కడ చూడండి. ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ ఉందా? ఇది మనకి ఏంటి? మనకి సబ్జెక్ట్. సో ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ మనకి ఏంటి? సబ్జెక్ట్. సో కాల్డ్ ఫర్ మనకి ఏంటి? వర్బ్. ఓకే, మనకి ఎప్పుడైనా సరే సబ్జెక్టు ఓకే ప్లస్ వెర్బ్ వచ్చింది అనుకోండి, సబ్జెక్టు ప్లస్ వెర్బ్ మధ్యలో వచ్చింది అనుకోండి, మధ్యలో మనకి ఏమొచ్చే ఛాన్స్ ఉంది? మనకి యాడ్వర్బ్ వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకో రైట్. సో మనకి ఎప్పుడైనా సరే సో సబ్జెక్టు వెర్బ్ వస్తే మధ్యలో ఏం రావాలి? మనకి యాడ్వర్బ్ రావాలి. సో మధ్యలో యాడ్వర్బ్ రావాలి కాబట్టి మనకి ఎంగేజ్మెంట్ మనకి ఏంది? యాడ్వర్బ్ కాదు కదా, నౌన్ కాబట్టి ఇక్కడ రాకూడదు. ఇక్కడ మనకి ఏం రావాలి? యాడ్వర్బ్ రావాలి. అంటే ఏం రావాలి? సో ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ రీసెంట్లీ కాల్డ్ ఫర్ అని చెప్పాలి. అంటే అక్కడ సో ఏని సిని ఖచ్చితంగా ఏం చేయాల్సి ఉంటుంది? మనకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. రీజన్ ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ యాడ్వర్బ్ కావాలి, ఇక్కడ మనకి ఏం కావాలి? నౌన్ కావాలి. సో ఎంగేజ్మెంట్ మనకి ఏంటి? నౌన్. రీసెంట్ మనకి ఏంటి? యాడ్వర్బ్. సో ఇక్కడ యాడ్వర్బ్ ఉండాలి, ఇక్కడ నౌన్ ఉండాలి కాబట్టి ఈ రెండింటి మనం ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు ఏమైతే ఇక్కడ సో ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్ రీసెంట్లీ కాల్డ్ ఫర్ అప్రెంటిస్ అంటామా? సో మనం చూడండి అప్రెంటిస్ ఫ్రమ్ క్యాండిడేట్స్ రైట్. సో క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ యాజ్ అప్లికేషన్స్ అంటామా? సో ఎంగేజ్డ్ యాజ్ అప్లికేషన్స్ అంటామా? మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనకూడదు. ఓకేనా, ఇక్కడ ఏమన్నా మనకి సో రైట్ ఎంగేజ్ వర్కింగ్ యాజ్ అప్రెంటిస్ అని చెప్పాలి. ఇక్కడ ఏమన్నా కాల్డ్ ఫర్ అప్లికేషన్ మనం అప్లికేషన్ కావాలంటారు కానీ అప్రెంటిస్ కావాలంటారు అను అప్లికేషన్ పిలుస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఏం కాల్డ్ ఫర్ అప్లికేషన్ రావాలి. సో ఎంగేజ్మెంట్ యాజ్ ఏం రావాలి మనకి? ఇక్కడ అప్రెంటిస్ రావాలి. కాబట్టి ఇక్కడ 2 చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ చేంజ్ మనకి ఏంటి? సో ఎంగేజ్మెంట్ రీసెంట్లీ చేంజ్ చేయాలి. ఇంకో చేంజ్ మనకి ఇక్కడ అప్రెంటిసెస్ ఇంకా అప్లికేషన్స్ చేంజ్ చేయాలి. కాబట్టి సో బి ఇంకా డిని మనం చేంజ్ చేయాలి. ఓకేనా. సో ఏసీ ఇంకా బీడీ. సో ఏసీ బీడీ కాబట్టి మనకి ఏముంది? ఏసీ ఉంది, ఇంకేముంది మనకి? బీడీ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఆప్షన్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let's answer question number 3. Okay, so brokerages however see only A are an awaiting upside for the stock and they are limited further upgrading on the
పెర్ఫార్మెన్స్ బిఫోర్ కన్ఫర్మేషన్ ఇట్. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ రీడింగ్లో చాలా సో ప్రాబ్లమ్స్ మనకి చదువుతున్నప్పుడు మనకి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కదా, అంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి అక్కడ మనకి, సో ఎర్రర్ ఉండాలి. సో చదువుతున్నప్పుడు మనకి ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఆబ్వియస్ మనకి ఎందుకు ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ వీటిని కరెక్ట్ చేద్దాం. సో కరెక్ట్ చేయడం మనకి క్లూస్ ఏమి ఉన్నాయి మనకి బిఫోర్ వచ్చిందా. సో బిఫోర్ మనకి ఏంటి బిఫోర్, సో బిఫోర్ మనకి ప్రిపోజిషన్. ఓకే, బిఫోర్ మనకి ఏంటి ప్రిపోజిషన్. సో నార్మల్గా ప్రిపోజిషన్ తర్వాత మనకి ఏం రావచ్చు, ప్రిపోజిషన్ తర్వాత మనకి నౌన్ రావాలి, నార్మల్గా నౌన్ రావచ్చు. మనకి కన్ఫర్మేషన్ నౌనే కదా, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ నౌన్ తర్వాత మనకి ఏం వచ్చింది, ఇట్ వచ్చింది, అంటే ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఈ లాజిక్ మీకు ఇప్పుడు కూడా గుర్తుంది రైట్. సో ప్రిపోజిషన్ వచ్చి సో ఆబ్జెక్ట్ ఏమీ లేదనుకోండి, సో ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ ఏమీ లేదనుకోండి ఇక్కడ. సో ఆబ్జెక్ట్ ఏమీ నో ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏమీ లేకపోతే అప్పుడు ఇక్కడ ఏం రావచ్చు అంటే నౌన్ రావచ్చు, ఓకే, ప్రొనౌన్ రావచ్చు, లేదంటే జెరండ్ రావచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏమీ లేకపోతే. అలా కాకుండా సో ప్రిపోజిషన్ తర్వాత మనకి ఇక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ వచ్చింది అనుకోండి. సో ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తే ఖచ్చితంగా ఒకే ఒక పాసిబిలిటీ మనకి ఏంటి V4 గుర్తుపెట్టుకోండి రైట్. సో అంటే జెరండ్ అంటే V4 కదా, ఇక్కడ జెరండ్ అంటే మనకి మీనింగ్ ఏంటి V4 అంటే. సో ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే మనకి ఏం రావచ్చు, నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు, V4 రావచ్చు. కానీ ప్రిపోజిషన్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏం రావాలి, ఒకే ఒక పాసిబిలిటీ మనకి ఏంటి V4 పాసిబిలిటీ. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయడం మనకి ఏముంది, ఇట్ వచ్చింది కదా, ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మనకి ఒకే ఒక పాసిబిలిటీ మనకి V4. అంటే ఇక్కడ మనకి ఏం రాకూడదు, కన్ఫర్మేషన్ రాకూడదు, ఈ ప్లేస్ మనకి ఏం రావాలి, V4 రావాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేయడం మనకి V4 ఎక్కడ ఉన్నాయి ఇక్కడ. సో అప్గ్రేడింగ్ ఒక V4 ఉంది, ఇంకేముంది అవైటింగ్ ఒక V4 ఉంది రైట్. ఇప్పుడు మనకి అక్కడ సో అవైటింగ్ ఇట్ అంటామా, బిఫోర్ అవైటింగ్ ఇట్ అంటామా, లేదంటే బిఫోర్ అప్గ్రేడింగ్ ఇట్ అంటామా. ఆబ్వియస్గా మనం ఏమంటే అక్కడ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పెర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది, అప్గ్రేడ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమైనా అక్కడ సో అప్గ్రేడింగ్ ఇట్ అని చెప్పాలి. ఇక్కడ ఏమైనా మనకి పెర్ఫార్మెన్స్ రావాలి, ఏం చేయాలి, అప్గ్రేడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ అప్గ్రేడ్ రావాలి. మనకి ఏమైనా బిఫోర్ అప్గ్రేడింగ్ ఇట్ రావాలి, ఎందుకంటే మనకి కావాల్సింది V4 ఎన్ని ఉన్నాయి మనకి, అవైటింగ్ ఒకటి, అప్గ్రేడింగ్ ఒకటి. ఇక్కడ మనకి ఏం రావాలి, పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం మనకి ఏం కావాలి, అప్గ్రేడ్ జరగాలి. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి అప్గ్రేడ్. కాబట్టి డి, సి ఇంకా డిని మనం చేంజ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఏం రావాలి అక్కడ, సో ఫర్దర్ కన్ఫర్మేషన్ ఏమంటాం, ఫర్దర్ కన్ఫర్మేషన్ సరిపోయిందా. సో ఫర్దర్ యాడ్జెక్టివ్ కన్ఫర్మేషన్ నౌన్, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ సరిపోయిందా. సో కాబట్టి ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ బిఫోర్ అప్గ్రేడింగ్ ఇట్. కాబట్టి మనకి సిడిని ఒక పేరుగా తీసుకోవచ్చు, ఒక పేరు రైట్. ఇక్కడ చూద్దాం రైట్. సో బ్రోకరేజ్ హౌఎవర్ సి ఓన్లీ ఏఆర్ అండ్ అవైటింగ్ అప్సైడ్ అంటామా, అవైటింగ్ అక్కడ వచ్చింది అనుకోండి. ఇక్కడికి ఏమైంది, దే ఆర్ లిమిటెడ్ ఫర్దర్ అంటాం. అక్కడ ఏముంది, దే ఆర్ వచ్చింది, తర్వాత మనకి ఏమొచ్చింది, ఫర్దర్ వచ్చింది, ఫర్దర్ సో పెర్ఫార్మెన్స్, సో ఫర్దర్ కన్ఫర్మేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏం రావాలి, ఇక్కడ కూడా సేమ్ ఇక్కడికి ఏం రావాలి, బీ ఫామ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి మనకి V4 రావాలి. ఏం రావాలి V4 రావాలి. ఇక్కడ ఏమొచ్చింది మనకి V3 వచ్చింది కదా. సో దే ఆర్ లిమిటెడ్ ఫర్దర్ అప్గ్రేడ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ అంటామా, నో. కాబట్టి మనకి ఏం రావాలి, దే ఆర్ అవైటింగ్. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, అవైటింగ్ రావాలి. ఇక్కడ అవైటింగ్ రావాలంటే ఇక్కడ ఏం రావాలి మనకి లిమిటెడ్. అప్పుడు ఏమైతే ఇక్కడ బ్రోకరేజెస్ హౌఎవర్ సి ఓన్లీ ఏ లిమిటెడ్ అప్సైడ్ ఫర్ ద స్టాక్ అండ్ దే ఆర్ అవైటింగ్ ఫర్దర్ కన్ఫర్మేషన్. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అవైటెడ్ మీనింగ్ అంటే వెయిట్ చేస్తున్నారు. దేనికోసం వెయిట్ చేస్తున్నారు, ఫర్దర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీనింగ్ రావాలంటే అక్కడ ఏం రావాలి, అక్కడ సో లిమిటెడ్ రావాలి, ఇక్కడ ఏం రావాలి మనకి సో అవైటింగ్ రావాలి. ఇక్కడ బీ ఫామ్ ఉంది కాబట్టి V4 రావాలి, ఎందుకంటే యాక్టివ్ సెన్స్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకి అవైటింగ్ రావాలంటే ఇక్కడ ఏం రావాలి మనకి లిమిటెడ్ రావాలి. అంటే ఏం చేయాలి మనకి, సో ఏని సో బీని కూడా చేంజ్ చేయాలి. ఓకే, సో మనకి 2 చేంజెస్ ఉన్నాయి. అంటే ఏబి ఒక చేంజ్, ఇంకా మనకి సో సిడి అనదర్ చేంజ్. మనకి ఏబిసిడి ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఏబిసిడి వచ్చింది కదా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ E. Let us go for the next question. So let us answer question number 4. Okay, so still there are valid concerns that India is staying away by losing out as it won't be part of global value chains generated by RCEP and may miss out in attracting export oriented foreign direct investment. So ఇక్కడ మనకి ఫస్ట్ రీడింగ్ లో కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి కదా. సో డైరెక్ట్ మనకి ఏవైతే కరెక్ట్ గా ఉన్నాయో చేద్దాం ఫస్ట్ రైట్. సో ఏ కరెక్ట్ గా ఇక్కడ మనకి, సో ఇక్కడ మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ గా ఉందా, మనకి FDI అంటాం కాబట్టి ఇది మనకు ముందుగానే తెలుసు కాబట్టి ఇందులో మనకి ఏం చేంజ్ లేదు రైట్. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అది ప్రాపర్ గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉంది ఇక్కడ సో పార్ట్ ఆఫ్ గ్లోబల్ వాల్యూ చైన్, పార్ట్ ఆఫ్ గ్లోబల్ వాల్యూ చైన్ ఇది కూడా మనకి సో గ్లోబల్ వాల్యూ చైన్ ఇది కూడా మనకి సో ఫ్రేజే కాబట్టి, సో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఫ్రేజ్ కాబట్టి ఇది కూడా మనకి ఉంది, కరెక్ట్గానే ఉంది. అండ్ మనకి సో ఈ రెండు మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. మనకి ఇక్కడ సో అబ్జర్వ్ చేయాల్సిన మనకి ఏంటి, ఇక్కడ స్టేయింగ్ అవే బై లూజింగ్ అవుటా, లేదంటే లూజింగ్ అవుట్ బై స్టేయింగ్ అవే చూడాలి. ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే ఇక్కడ బై వచ్చిందా, సో బై తర్వాత మనకి ఏం చెప్తాం నార్మల్గా, సో బై తర్వాత మనకి రీజన్ చెప్తాం. బై తర్వాత మనం ఏం చెప్తాము, రీజన్ లేదంటే కాజ్ చెప్తాం, అంతే కదా. రీజన్ లేదంటే కాజ్ చెప్తాం. ఇక్కడ మనకి రీజన్ కాజ్ చెప్పాలి. ఇక్కడ ఏమొచ్చింది మనకి, సో ఇండియా ఈజ్ స్టేయింగ్ అవే బై లూజింగ్ అవుట్ అంటామా. సో నెక్స్ట్ ఇక్కడ ఇట్ వోంట్ బి
పార్ట్ అంటే ఇది పార్ట్ అవ్వదంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ స్టేయింగ్ అవే. అప్పుడు ఇక్కడ ఓంట్ బి పార్ట్ అన్నామా, ఓంట్ బి పార్ట్ అంటే అది స్టేయింగ్ అవే కన్వే చేస్తుందా, లూజింగ్ అవుట్ కన్వే చేస్తుందా? సో స్టేయింగ్ అవే కన్వే చేస్తుంది. కాబట్టి సో బై స్టేయింగ్ అవే అది రీజన్. అప్పుడు ఏమైతే మనకి లూజ్, అది రిజల్ట్. మనకి ఏం రావాలి? మనకి బై తర్వాత రీజన్ రావాలి. రీజన్ ఏంటి? ఇక్కడ స్టేయింగ్ అవే. సో అక్కడ మనకి స్టే అవే ఉండడం వల్ల మనం లూజ్ అవుతున్నాం, అది అలా సెన్స్ రావాలి. కాబట్టి ఏం రావాలి? ఇండియా ఈజ్ లూజింగ్ అవుట్, లూజ్ అవుతున్నాం బై స్టేయింగ్ అవే. స్టేయింగ్ అవే అనేది రీజన్ కాబట్టి బై తర్వాత మనకి ఏం రావాలి? రీజన్. ఇక్కడ మనకి స్టేయింగ్ అవే అనేది మనకి రీజన్, లూజింగ్ అవుట్ మనకి అనేది రిజల్ట్ అనేది ఇక్కడ రావాలి, రీజన్ ఇక్కడ రావాలి. కాబట్టి బై తర్వాత మనకి ఏం రావాలి? రీజన్ రావాలి. సో రీజన్ రావాలి కాబట్టి బై స్టేయింగ్ అవే యాజ్ ఇట్ ఓంట్ బి పార్ట్. సరిపోయిందా? స్టేయింగ్ అవే ఓంట్ బి పార్ట్ రెండు సేమ్ మీనింగ్ ఇస్తున్నాయి కదా, కాబట్టి అప్పుడు మనకి ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేంజ్ చేయాలి మనకి? సో ఏని బీని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో ఏని బీని చేంజ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఏబి ఎక్కడ వచ్చింది? మనకి పార్ట్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let's answer question number 5. Okay, so India was the deal absentee at the weekend virtual signing of the world's biggest free trade conspicuous, right? Free trade conspicuous, the regional comprehensive economic partnership. Okay na? So ఇది మొత్తం చూడండి మనకి ఏనా మనకి క్లియర్గా ఒక దగ్గర ఎర్రర్ కనిపిస్తుంది కదా అక్కడ చూడండి. సో ఫ్రీ ట్రేడ్ కాన్స్పిక్యూస్ అంటామా? నో, యూ కెనాట్ సే. ఎందుకంటే మనకి కాన్స్పిక్యూస్ దేంతో ఎండ్ అవుతుంది? మనకి ఓయూఎస్. ఓకే, మనకి నార్మల్గా వర్డ్స్ ఎండింగ్ విత్ ఓయూఎస్ ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్, వర్డ్స్ ఎండింగ్ విత్ ఓయూఎస్ ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్. కానీ మనకి ఫ్రీ ట్రేడ్ తర్వాత మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. ఇక్కడ ఏం రావాలి? మనకి నౌన్ రావాలి. కానీ మనకి నౌన్ రావాలి, కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? మనకి రైట్ యాడ్జెక్టివ్ వచ్చింది, అలా రావచ్చా? రాకూడదు. ఎందుకు? కాన్స్పిక్యూషన్ మీనింగ్ ఏంటి? ఇక్కడ రూట్ వర్డ్ ఏముంది? మనకి స్పిక్. నార్మల్గా స్పిక్ అంటే మనకి ఏంటి? టు లుక్. స్పిక్ అంటే మీనింగ్ ఏంటి? మనకి టు లుక్. కాబట్టి కాన్స్పిక్యూస్ అంటే మీనింగ్ ఏంటి? మనకి క్లియర్. ఓకే, సో క్లియర్. సో క్లియర్ కాబట్టి అది వస్తుంది మనకి నౌన్ రావాలి, కాబట్టి అది రాదు. కాబట్టి ఇది యాడ్జెక్టివ్ కదా, ఆ యాడ్జెక్టివ్ని ఎక్కడ ప్లేస్ చేయాలో చూద్దాం, రైట్? సో ఇండియా వాజ్ ద డాష్ ఆబ్సెంటీ. ఏమొచ్చింది మనకి? దా వచ్చిందా? దాని మనకి ఏంటి? ఆర్టికల్. తర్వాత మనకి ఏంటి? నౌన్. సో ఆబ్సెంటీ అని మనకి ఏంటి? నౌన్. సో ఆబ్సెంట్ మనకి ఏమొస్తుంది? మనకి వెర్బ్ కావచ్చు, లేదంటే యాడ్జెక్టివ్ కావచ్చు. ఆబ్సెంటీ ఏమైంది? మనకి నౌన్ అయితే. ఎంప్లాయీ అన్నాం అనుకోండి, ఏమైంది మనకి? అది నౌన్. కాబట్టి మనకి చివర డబ్ల్యూ వస్తే ఏమైతే మనకి నౌన్స్ అయితే, రైట్? అంటే ఇది ఆర్టికల్ వచ్చింది, ఇది నౌన్ వచ్చింది, మధ్యలో ఏం రావాలి? మనకి యాడ్జెక్టివ్ రావాలి. అంటే మనకి ఇక్కడ డీల్ వస్తుందా? డీల్ రాదు, ఏమొస్తుంది? మనకి యాడ్జెక్టివ్ వస్తుంది. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి, ఇక్కడ ఏం రావాలి? నౌన్ రావాలి. మనకి ఫ్రీ ట్రేడ్ డీల్ అనొచ్చు లేదా? అంటే ట్రేడ్ డీల్ అనొచ్చు. ఇక్కడ ఉంది ద కాన్స్పిక్యూస్ ఆబ్సెంట్ మీనింగ్ ఏంటి? క్లియర్ ఆబ్సెంటీ. కాబట్టి మనం ఏం చేంజ్ చేయాలి? మనకి ఇక్కడ యాడ్జెక్టివ్ రావాలి, ఇక్కడ నౌన్ రావాలి. కాబట్టి సో ఏని డీని మనం చేంజ్ చేస్తే మనకి ఒక పేరు వస్తుంది. ఓకేనా? ఏని డీని చేంజ్ చేయాలి. అప్పుడు ఏమైంది ఇక్కడ? సో ఇండియా వాజ్ ద క్లియర్ ఆబ్సెంటీ లేదంటే కాన్స్పిక్యూస్ ఆబ్సెంటీ అట్ ద వీకెండ్ వర్చువల్ సైనింగ్ అని చెప్పొచ్చు లేదా? వర్చువల్ సైనింగ్, ఇది కరెక్టే. వర్చువల్ సైనింగ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో ఫిజికల్గా ప్రెజెన్స్ లేకపోయినా కానీ సో సైనింగ్ చేస్తే ఏమంటామంటే వర్చువల్ అంటాం, రైట్? నాట్ ఫిజికల్. ఓకే, సో వర్చువల్ సైనింగ్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చు కదా? వరల్డ్స్ బిగ్గెస్ట్. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ రేట్ కదా, వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్రీ ట్రేడ్ డీల్ అని చెప్పొచ్చు. కాబట్టి రిమైనింగ్ అంతా ప్రాపర్గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏనా కదా? సో ద కాన్స్పిక్యూస్ ఆబ్సెంటీ అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ యాడ్జెక్టివ్ కావాలి, ఇక్కడ రావాలి, నౌన్ రావాలి. కాబట్టి అంటే ఏని డీని మనం చేంజ్ చేయాలి. సో ఏ డి కాబట్టి ఎక్కడ ఉంది? మనకి ఏడి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 6. Okay, right. A longer disruption on production due to the climate conditions could throw a spanner so into the works. మనకి ఇది ఇడియం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో త్రో ఏ స్పానర్ ఇంటూ ద వర్క్స్, ఇది మీనింగ్ ఏంటి? మనకి అబ్స్ట్రాక్ట్ ద వర్క్, అదే అబ్స్ట్రాక్ట్ ద ప్రోగ్రెస్ అంటాం. అబ్స్ట్రాక్ట్ ద ప్రోగ్రెస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ ద ప్రోగ్రెస్, దాన్ని ఏమంటాం మనం? సో త్రో ఏ స్పానర్ అంటాం, రైట్? ఆఫ్ ద ఆటోమోటివ్ ఇండస్ట్రీ విచ్ హ్యాస్ బీన్ స్ట్రగలింగ్ టు రీస్టోర్ ఇట్స్ సప్లై చైన్స్ ఫ్రమ్ ద sudden of the coronavirus pandemic and meet the impact surge in demand for personal vehicles. సో మనకి ఇక్కడ మన ఫస్ట్ రీడింగ్లో కొన్ని సో రైట్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని డైరెక్ట్గా మనం ఆన్సర్ చేద్దాం. రైట్, ఫస్ట్ వన్ చూడక మనకి ఏం రావాలి? సో ఏ లాంగర్ డిస్ట్రప్షన్ ఆన్ వచ్చిందా? ప్రిపరేషన్ తో మనకి ఏం రావాలి? నౌన్ వచ్చిందా? ఆన్ ప్రొడక్షన్ డ్యూ టు క్లైమాటిక్ కండిషన్. కాబట్టి సరిపోయింది కదా, ఇది సరిపోయింది కాబట్టి నో నీడ్ టు చేంజ్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడ మనకి ఏమన్నా చైన్స్ ఫ్రమ్ ద సడన్ ఆఫ్ ద అంటామా? మనకి వచ్చింది మనకి దా వచ్చిందా? దా వస్తే మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. కానీ సడన్ మనకి ఏంటి? యాడ్జెక్టివ్. సడన్ అని మనకి ఏంటి? యాడ్జెక్టివ్. సో దా సడన్ అంటామా? నో, మనకి దా తర్వాత ఏం రావాలి? నౌన్ రావాలి. నౌన్ ఎక్కడ వచ్చింది ఇక్కడ? సో డిమాండ్ ఒక నౌన్, ఇంకా
ఇంపాక్ట్ ఉన్నాం ఇక్కడ ఏమనాలి. సో ఆఫ్ ద కరోనా వైరస్ పాండమిక్ అంటున్నాం కాబట్టి డిమాండ్ ఆఫ్ ద పాండమిక్ అంటాం. ఆ పాండమిక్కి డిమాండ్ ఉంటుంది, ఏముంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి, సో ఫ్రమ్ ద ఇంపాక్ట్ రావాలి. ఇక్కడ మనకి ఏం రావాలి, ఇంపాక్ట్ రావాలి. ఇక్కడ ఇంపాక్ట్ వచ్చింది, ఇక్కడ ఏం రావాలి మనకి, డిమాండ్ రావాలి. ఇక్కడ ఏమైనా సడన్ రావాలి. అప్పుడు ఏమైతే ఇక్కడ సడన్ సర్జ్ అని చెప్పొచ్చు కదా. సర్జ్ మనకి ఏంటి, నౌన్ అంటే సర్జ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇంక్రీజ్. సర్జ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇంక్రీజ్. సో అది ఇంక్రీజ్ కాబట్టి ఇది నౌన్, కాబట్టి నౌన్ ముందు ఏం రావాలి, యాడ్జెక్టివ్ రావాలి. అంటే ఇక్కడ నౌన్ రావాలి, ఇక్కడ ఏం రావాలి మనకి, యాడ్జెక్టివ్ రావాలి, రైట్. కాబట్టి ఇక్కడ ఇంపాక్ట్ రావాలి, ఇక్కడ ఏం రావాలి, సడన్ రావాలి. అంటే సో ఏం చేంజ్ చేయాలి మనము, సో బీని సీని చేంజ్ చేయాలి. ఓకేనా. లాస్ట్కి వస్తుంది సర్జ్ ఇన్ డిమాండ్ ఫర్ పర్సనల్ వెహికల్స్. సరిపోయింది కదా, సర్జ్ ఇన్ డిమాండ్. సో ఇన్ మనకి ప్రిపోజిషన్ కాబట్టి తర్వాత ఏం రావాలి మనకి, నౌన్. సో డిమాండ్ మనకి సో వెర్బ్గా యూజ్ చేస్తాము, అట్ ద సేమ్ టైం నౌన్గా కూడా యూజ్ చేస్తాం. కాబట్టి ఇన్ డిమాండ్ ఫర్ ద సో ఫర్ పర్సనల్ వెహికల్స్కి డిమాండ్ సరిపోతుంది, మీనింగ్ సరిపోతుంది. కాబట్టి నో నీడ్ టు చేంజ్. అంటే మనం చేంజ్ చేస్తుంది ఇక్కడ ఏంటి, ఇక్కడ సో ఫ్రమ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద పాండమిక్ సో మీట్ ద డిమాండ్, సో మీట్ ద సడన్ సర్జ్ అని చెప్పాలి, రైట్. సడన్ సర్జ్. సో ఇక్కడ ఏం రావాలి, నౌన్ రావాలి, ఇక్కడ ఏం రావాలి, యాడ్జెక్టివ్. ఆ ఒక్క లాజిక్ చేసాం కాబట్టి ఏం రావాలి అక్కడ, సో బీసీ ఎక్కడ వచ్చింది ఇక్కడ, దిస్ వన్, రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, బి. లెట్ us go for the next question. సో ఇక్కడ మనకి 7 to 12 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. అక్కడ మనకి ఏంటి, క్లోజ్ టెస్ట్. సో వీటి మనం ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. ఇన్ ద గివెన్ ప్యాసేజ్ దేర్ ఆర్ వర్డ్స్ విచ్ హ్యావ్ బీన్ హైలైటెడ్ ఫాలోడ్ బై 5 ఆప్షన్స్. చూస్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో ఇఫ్ ఇట్ యాడ్స్ టు గ్రామటికల్ అండ్ కంటెక్చువల్ మీనింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్ గివెన్ ఎల్స్ చూస్ ఆప్షన్ ఈ. నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్. మొత్తానికి ఇక్కడ మనకి సో సేమ్. సో క్లోజ్ టెస్ట్ యొక్క డిఫరెన్స్ ఏంటి మనకి, సో బ్లాంక్ దగ్గరే ఒక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్ ఓకే అనుకుంటే అది మనం ఉంచేయచ్చు, నో కరెక్షన్ తీసుకోవచ్చు. అది ఓకే కాదనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ ఆప్షన్లో ఉన్న ఒక వర్డ్తో మనం దీన్ని ఫిల్ చేయాలి. ఓకేనా. మనం చూద్దాం మనకి ఏముందో. ఫస్ట్ వన్ 7th క్వశ్చన్. ఓకే. 7th క్వశ్చన్ మనకి ఏముంది మనకి, రైట్. ఫస్ట్ వన్, the reason that globally rules on who set up a bank and what regulatory circles they need to constantly jump through are much tougher than for a biscuit or a car company or even a telecom service provider has to do with the nature of banking itself. సో మనకి ఇక్కడ క్లియర్గా ఒక క్లూ కనిపిస్తుంది. ఆ క్లూ ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా, జంప్ త్రూ ఉంది. ఇక్కడ ఉంది మనకి జంప్ త్రూ. మనకి నార్మల్గా జంప్ త్రూ కనిపించింది అంటే అక్కడ మీకు ఒక ఇడియం వస్తుంది. ఆ ఇడియం ఏంటి మనకి ఇక్కడ, సో ఇక్కడ రాస్తుంది చూడండి, రైట్. జంప్ త్రూ ద హూప్స్ అంటాం. సో జంప్ త్రూ ద హూప్ ఇది మనకి ఇడియం. ఓకేనా. ఈ ఇడియం మనం మార్చకూడదు. జంప్ త్రూ ద హూప్ అంటే మీనింగ్ ఏంటి మనకంటే, సో అండర్ గోయింగ్ ఏ డిఫికల్ట్ లేదా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అంటాం, రైట్. సో గో త్రూ ఏ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్, దాన్ని ఏమంటామంటే జంప్ త్రూ ద హూప్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఏమి వచ్చి ఇక్కడ, సో జంప్ త్రూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి ఇక్కడ, ఓన్లీ హూపే రావాలి. కాబట్టి హూప్స్ రావాలి. కాబట్టి ఇక్కడ క్లియర్గా సో ఆన్సర్ ఏమైతే మనకి జంప్ త్రూ ద హూప్స్. ఇక్కడ మనకి ఏం రావాలి, మనకి హూప్ అని రావాలి. కాబట్టి ఆప్షన్లో ఎక్కడైతే ఆ హూప్ అని ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం, రైట్. స్ట్రైట్ మనకి ఇది గుర్తుపెట్టుకోండి, జంప్ త్రూ ద హూప్. సార్ మీనింగ్ ఏంటి, సో గోయింగ్ త్రూ ఏ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ లేదంటే డిఫికల్ట్ సిచ్యువేషన్, రైట్. సో అది మనకి క్లూ. ఇక్కడ మనకి జంప్ త్రూ అనేది మనకి క్లూ. ఓకే. సో ఆప్షన్ మనం చూద్దాం. మనకి సర్కిల్స్ అయితే రాదు కదా మనకి. మనకి ఆప్షన్స్ మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి, ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి, ఇచ్చిన వర్డ్ మనకి ఏంటి, సర్కిల్స్ అయితే రాదు కదా. ఎందుకు మనకి ఏముంది ఇక్కడ, మనకి జంప్ త్రూ ఉంది కాబట్టి సర్కిల్ రాకూడదు. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసాం. కాబట్టి సో ఆప్షన్లో ఎక్కడైతే మనకి హూప్స్ ఉంటుందో దాన్ని మనం పిక్ చేసుకోవాలి. ఓకే. సో చూడడానికి ఏముందో, హూప్స్, మిషన్, బాడీస్, స్టడీనెస్. సో ఆబ్వియస్గా మనం ఏమనుకున్నాం, మనం హూప్స్. ఎందుకంటే మనకి ఏముంది అక్కడ, సో జంప్ త్రూ ద హూప్స్. జంప్ త్రూ ద హూప్స్ ఇది ఇడియం కాబట్టి మనం డైరెక్ట్గా ఏమొస్తుంది మనకి, హూప్స్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 8. మనకి 8 ఎక్కడ ఉంది ఇక్కడ, సో ఇక్కడ ఉంది. ఓకేనా. ఇది చూద్దాం. The report released by the Reserve Bank of India's RBI internal working group last week has convoluted a flood of opinions. ఇక్కడ మనకి ఏముంది, హ్యాస్ వచ్చిందా, హ్యాస్ తర్వాత మనకి ఏం రావాలి, V3 రావాలి. ఇక్కడ V3 వచ్చింది. ఓకే. ఏ ఫ్లడ్ ఆఫ్ ఒపీనియన్స్. మనకి ఫ్లడ్ ఆఫ్ ఒపీనియన్స్ అంటాం కదా, ఒపీనియన్స్ కాబట్టి మనకి ఏమంటే కన్వల్యూటెడ్ మీనింగ్ ఏంటి మనకి, కాంప్లికేటెడ్. కన్వల్యూటెడ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, కాంప్లికేటెడ్.
ఓకే, ఇక్కడ కాంప్లికేట్ అంటామా, ఒపీనియన్స్ని కాంప్లికేట్ చేసామంటామా, నో. కాబట్టి ఇక్కడ కన్వల్యూటెడ్ రాకూడదు. ఓకేనా, హ్యాస్ కన్వల్యూటెడ్ ఏ ఫ్లడ్ ఆఫ్ ఒపీనియన్ చెప్పలేము. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అక్కడ వచ్చే వర్డ్ అనేది ఇక్కడ V3 రావాలి. ఆ V3 ఏమై ఉండాలి అక్కడ, ఆ ఒపీనియన్స్కి సరిపోయేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్లో మనకి ఒపీనియన్స్ని ఏం చేస్తున్నామో చూద్దాం. రైట్, సో మనకి ఒపీనియన్స్ జనరేట్ చేయొచ్చా లేదా, సో ఒక పాసిబిలిటీ. కాబట్టి జనరేట్, వీ కెన్ జనరేట్ ఒపీనియన్స్. నెక్స్ట్ మనకి ఎండేంజర్. ఎండేంజర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, పుట్ ఇన్ డేంజర్. పుట్ ఇన్ డేంజర్. ఎండేంజర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, పుట్ ఇన్ డేంజర్. మనకి పుట్ ఇన్ డేంజర్ వస్తుందా, నో. నెక్స్ట్ మనకి ఏముంది, స్పాన్. మనకి స్పాన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో ప్రొడ్యూసింగ్ యంగ్ అని చెప్పొచ్చు. ప్రొడ్యూసింగ్ యంగ్ అని చెప్పొచ్చు. సో లేదంటే ఏం చెప్పొచ్చు, సింపుల్గా స్పాన్ అంటే మనకి రైట్ క్రియేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, క్రియేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి వస్తుందా ప్రొడ్యూసింగ్ యంగ్ అని, కానీ క్రియేట్ అని వస్తుందా, నో. కాబట్టి యూ కెనాట్ టేక్ స్పాన్. అదే మనకి ఏం కావాలి మనకి, సో V3 రావాలి. నెక్స్ట్ మనకి ఏంటి మనకి, సో డెమోన్స్ట్రేటెడ్. మనకి ఒపీనియన్స్ మనం డెమోన్స్ట్రేట్ చేస్తామా, డెమోన్స్ట్రేటెడ్ మీనింగ్ ఏంటి మనకి, షో. డెమోన్స్ట్రేట్ మీనింగ్ ఏంటి మనకి, షో. ఒపీనియన్స్ని షో చేస్తామా, నో. కాబట్టి ఇక్కడ డెమోన్స్ట్రేట్ ఒపీనియన్స్ మనం డెమోన్స్ట్రేట్ చేయం. కాబట్టి ఒపీనియన్స్ ఏం చేస్తాం, మనం జనరేట్ చేస్తాం. కాబట్టి నేను అక్కడ సో జనరేటెడ్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ A. లెట్ us go for the next question. Let us answer question number 9. Right. So has generated a flood of opinions on why manufacturing firms should not be given a bank license. But the issue is deeper than just that. There is a premise. మనకి premise and meaning ఏంటి మనకి, రైట్, ప్రీ రిక్వైర్మెంట్ అని చెప్పొచ్చు. ప్రిమైస్, ఓకే, లేదంటే ఒక స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. రైట్, సో దెర్ ఈస్ ఎ ప్రిమైస్ దట్ కాంట్రాక్టింగ్ ద నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ ఎ సప్లై ఆఫ్ క్రెడిట్ విల్ ఫిక్స్ ఇండియాస్ ప్రాబ్లమ్ ఆఫ్ రైట్ బీయింగ్ క్రెడిట్ స్టార్వ్డ్. క్రెడిట్ స్టార్వ్డ్ అంటే మీనింగ్ ఇక్కడ స్టార్వ్డ్. స్టార్వ్డ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, హంగ్రీ. సో రైట్, ఏమైనా ఫుడ్ లేకపోతే దాన్ని ఏమంటాము, స్టార్వ్డ్ అంటాం. ఇక్కడ ఏం లేదు మనకి, ఫుడ్ లేకపోతే ఫుడ్ స్టార్వ్డ్ అంటాం. మనకి ఏంది క్రెడిట్ అంటే క్రెడిట్ లేదంట. సో క్రెడిట్ లేదు కాబట్టి ఏం చేయాలి అక్కడ, అది ఫిక్స్ చేయాలంటే, సో క్రెడిట్ స్టార్వ్డ్ అనే ప్రాబ్లమ్ ఫిక్స్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి అక్కడ, దెర్ ఇస్ ఎ ప్రెమిస్ ద డాష్ ద నెంబర్ ఆఫ్ బ్యాంక్స్. ఈ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఏం చేయాలి అక్కడ, మనకి క్రెడిట్ లేదు కాబట్టి, సో క్రెడిట్ ఎవరు ఇస్తారు మనకి, బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఏం చేయాలి మనకి, బ్యాంక్స్ మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. దట్స్ వాట్ రైట్. ఏమన్నా క్రెడిట్ స్టార్ట్ అంటారు కదా, సో క్రెడిట్ లేదు కాబట్టి ఆ క్రెడిట్ మనం ప్రొవైడ్ చేయాలంటే ఏం చేయాలి అక్కడ, సో నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ని ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఏం రావాలి మనకి, దెర్ ఈస్ ఎ ప్రెమిస్ దట్ డాష్ ద నెంబర్ ఆఫ్ బ్యాంక్స్. ఇక్కడ నెంబర్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఏముంది, కాంట్రాక్టింగ్ అంటామా, నో, యూ కెనాట్ సే కాంట్రాక్టింగ్. సో మనకి అక్కడ ఇంక్రీజ్ చేయాలి అనే సెన్స్ రావాలి. అది కాకుండా మనకి నెక్స్ట్ ఏముంది చూడండి, బట్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, బట్ వచ్చిందని మనకి సేమ్ కాన్సెప్ట్ కన్వే అవుతుంది. అంటే కాన్సెప్ట్ సేమే, కాంట్రాస్ట్ వస్తుంది. కాంట్రాస్ట్ వస్తుంది బట్ సేమ్ థీమ్ వస్తుంది. సో ఒక థీమ్ ఏంటో చూద్దాం. రైట్, బట్ బ్యాంక్స్ హ్యావ్ టర్న్డ్ రిస్క్ ఎవర్స్. మనకి రిస్క్ ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎవర్స్ అంటే సో డిస్లైక్. ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్ డిస్లైక్ ఏమంటామంటే ఎవర్స్ అంటాం. ఓకేనా, రిస్క్ ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్. అంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేరండి. రైట్, సో రిస్క్ ఎవర్స్ అండ్ ఈవెన్ ద ఎగ్జిస్టింగ్ ఫ్లో ఆఫ్ లిక్విడిటీ ఫ్రమ్ RBI is deposit right back through the reverse repo window rather than being lent out to the non AAA plus rated entities. Just expanding the supply of banks. ఇక్కడ ఏమన్నా చూడండి, జస్ట్ ఎక్స్పాండింగ్ ద సప్లై ఆఫ్ బ్యాంక్స్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద ఫ్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా అర్థమైందిరా. ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు, వాళ్ళు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. దేని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, బ్యాంక్స్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. ఫైనల్గా ఏమైంది, ఇక్కడ ఏం చెప్పారు ఇక్కడ, జస్ట్ ఎక్స్పాండింగ్ ద సప్లై ఆఫ్ బ్యాంక్స్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద ఫ్లో ఆఫ్ క్రెడిట్. మనకి ప్రాబ్లం అంతా ఏమొచ్చింది, క్రెడిట్ స్టార్వ్డ్ కదా. సో క్రెడిట్ స్టార్వ్డ్ వచ్చింది కాబట్టి మనకి ఏమొచ్చింది ఇక్కడ, ఫ్లో ఆఫ్ క్రెడిట్. సో ఫ్లో ఆఫ్ క్రెడిట్ని ఇది మనకి ప్రొవైడ్ చేయలేదు అంటాడు. ఏది ప్రొవైడ్ చేయలేదు, ఎక్స్పాండింగ్ ద సప్లై ఆఫ్ బ్యాంక్స్. అంటే ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ ఎక్స్పాండింగ్ ద సప్లై ఆఫ్ బ్యాంక్స్ అనే మీనింగ్ రావాలి. లాజిక్ అర్థమైందా. కాబట్టి మనకి ఇది చదవమంటే క్లియర్గా అర్థం అవుతున్నా. ఇక్కడ మనకి ఏం రావాలి, ఎక్స్పాండింగ్ ద నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అని రావాలి. కాబట్టి ఆప్షన్లో అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో దాన్నే మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ ఇక్కడ ఉందిగా. సో సేమ్ థింగ్ కాబట్టి మీరు ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, లెట్ us ఆన్సర్ దట్ వన్. సో మనకి ఆప్షన్ మనకి ఏముంది ఇక్కడ, కన్వల్యూటింగ్ అంటామా. కన్వల్యూటెడ్ మీనింగ్ ఏంటి మనకి, కాంప్లికేట్. కన్వల్యూటెడ్ మీనింగ్ ఏంటి మనకి, కాంప్లికేట్. సో కాంప్లికేట్ చేయడం అంటామా, నో, యూ కెనాట్ సే దిస్ వన్. నెక్స్ట్ వన్, సో ఏమైంది మనకి ఎక్స్పాండింగ్. మనం చెప్పుకున్నాం కదా. సో క్లియర్గా మనకి ఏం రావాలి, బ్యాంక్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ మనకి పెరిగాయి అనుకోండి, అప్పుడు క్రెడిట్ ఫ్లో పెరుగుతుందని అనుకుంటున్నారంట, కానీ ఇది జరగదని చెప్పి ఆథర్ చెప్పాడు కదా. కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. రైట్, సో ఎక్స్పాండింగ్ మనకు అవసరం పడితే కదా. నెక్స్ట్ స్టేషనరీనా, నో, యూ కెనాట్ సే స్టేషనరీ. నెక్స్ట్ వన్ మనకి ఏముంది, బ్రాడరా, నో. సో మనకి ఏమొస్తుంది, మనకి ఎక్స్పాండింగ్ రావాలి. రైట్, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ B. లెట్ us go for the next question. సో 10. ఓకే, ఇక్కడ చూద్దాం.
ఏముంది బ్యాంక్స్ ఆర్ నాట్ లెండింగ్. సో బ్యాంక్స్ అంట లెండ్ చేయట్లేదండి, ఇవ్వట్లేదంట, రైట్? ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఫియర్ ఫ్యాక్టర్ యాజ్ ద క్లీనప్ ఇన్ బ్యాంకింగ్ ఇన్ ఓపెనింగ్ ద యాజ్ ద క్లీనప్ ఇన్ బ్యాంకింగ్ ఈజ్ ఓపెనింగ్ అప్ పాస్ట్ డిసిషన్ ఆన్ లోన్స్. ఇక్కడ బ్యాంక్స్ అనేవి ఎందుకు లెండ్ చేయట్లేదంట? సో క్లీనప్ జరిగేటప్పుడు ఏం చేస్తారంట వాళ్ళు? సో ఓపెనింగ్ అప్ ద పాస్ట్ డెసిషన్స్, పాస్ట్లో చేసుకున్న డెసిషన్స్ని వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంట. బ్యాంకర్స్ అంటే ఎవరైతే ఈ లోన్స్ని పాస్ట్లో ప్రొవైడ్ చేస్తారో వాళ్ళే కదా బ్యాంకర్స్. డోంట్ వాంట్ టు బి పుల్డ్ అవుట్ ఆఫ్ జాబ్స్ టు గో టు జైల్. అంటే పుల్డ్ అవుట్ ఆఫ్ జాబ్ అంటే వాళ్ళు జాబ్స్ నుంచి తీసేస్తారా? చూద్దాం, రైట్? టు గో టు జైల్ ఫర్ డాష్ దే మేడ్ దట్ వెంట్ రాంగ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ మనకి దే మేడ్ ఏం మేడ్ చేసారు చూద్దాం, రైట్? దే మేడ్ దట్ వెంట్ రాంగ్. సో ఏవైతే వాళ్ళు తీసుకున్నారో ఆ తీసుకున్నవి ఏంటంటే రాంగ్ అయినాయంట. సో వాటి కోసం వాళ్ళని జైలుకి పంపిస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ కంటెక్స్ట్ మనకు అర్థం కావాలంటే ఏం చేద్దామంటే మొత్తం ఒకేసారి చదువుతాం. మొత్తం ఒకేసారి చదివితే మీకు ఆ క్లారిటీ వస్తుంది. మనకి ఏందో ఆఫ్ కోర్స్ ద పొలిటికల్ మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాజ్ ఏటీఎంస్ ఫర్ క్రోనీస్. మనకి క్రోనీస్ అంటే ఎవరు? అక్కడ మనకి క్రోనీస్ అంటే మనకి పర్సనల్ యూజ్ కోసం ఇచ్చేస్తారు కదా, కొంతమంది హెల్ప్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళని ఏమంటామంటే క్రోనీస్ అంటాం. ఓకేనా? సో ఫ్యూ పీపుల్, ఎవరైతే ఫ్యూ పీపుల్ కంట్రోల్ చేస్తారో వాళ్ళని ఏమంటామంటే క్రోనీస్ అంటాం, రైట్? సో పర్సనల్గా యూజ్ చేసుకునేవాళ్ళు, రైట్? సో ఫర్ క్రోనీస్ ఇన్ ద ఓవర్ హ్యాంగ్ ఫ్రమ్ ద పాస్ట్ దట్ ఈస్ మేకింగ్ బ్యాంకింగ్ యాజ్ ఏ హోల్ రిస్క్ కండ్యూసింగ్. ఇది చూద్దాం, మనకి రిస్క్ కండ్యూసింగ్ వస్తుందని చూద్దాం, తర్వాత చూద్దాం, రైట్? సో అండ్ దట్ లీడ్స్ టు ద ప్రాబ్లమ్ దట్ నీడ్స్ టు బి సాల్వ్డ్. వాజ్ ఇట్ ఏ లోన్ దట్ వెంట్ రాంగ్? ఇప్పుడు ఏంది ఇక్కడ లాస్ట్ ఇప్పుడు వాజ్ ఇట్ ఏ లోన్ దట్ వెంట్ రాంగ్ డ్యూ టు ఏ బ్యాడ్ జడ్జిమెంట్. ఇదంతా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అక్కడ బ్యాడ్ జడ్జిమెంట్ వల్ల వస్తుంది. ఏమొస్తుంది మనకి? బ్యాడ్ జడ్జిమెంట్. ఆర్ వాజ్ ఇట్ ఏ ఫేవర్ ఫర్ ప్రాఫిట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్. నేను చెప్పుకున్నాను కదా, ఫేవర్ ఫర్ ప్రాఫిట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్ మీనింగ్ ఇక్కడ మనకి. సో క్రోనీ చెప్పుకున్నా, క్రోనీస్. సో దిస్ వన్ ఈ క్రోనీని మనం ఏమంటాం ఇక్కడ? సో ఫేవర్ ఫర్ ప్రాఫిట్ ఆఫ్ ఎ ఫ్యూ ఇండివిజువల్, దాన్ని ఏమంటామంటే క్రోనీస్ అంటాం, రైట్? సో మొత్తానికి దేని గురించి మాట్లాడడం మనకి? సో రైట్, సో ఆన్ బ్యాంకర్స్ డోంట్ వాంట్ టు బి పుల్డ్ అవుట్ ఆఫ్ డాష్ టు గో టు జైల్ ఫర్ వర్క్స్ దే మేడ్ దట్. సో మనకి ఏం ఇక్కడ? సో పుల్డ్ అవుట్ ఆఫ్, సో అది పాస్ట్ కదా, సో పాస్ట్లో తీసుకున్న డెసిషన్స్ కదా అవి. సో పాస్ట్లో డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ఏమైపోయి ఉన్నారు? వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయేవాళ్ళు, రైట్? సో రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని ఏం చేస్తారు వీళ్ళు? సో తీసుకొచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే జైల్లో పెడతారు. కాబట్టి ఆ సెన్స్ కన్వే కావాలి, కాబట్టి అలాంటిది ఎక్కడ ఉందో చూద్దాం, రైట్? సో పుల్డ్ అవుట్ ఆఫ్ జాబ్సా? నో, జాబ్స్ అయితే కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏం చేసినట్టు వాళ్ళు పాస్ట్ అంటాం, ప్రెజెంట్ కాదు. సో ప్రెజెంట్ అయితే జాబ్ అని చెప్పొచ్చు, పాస్ట్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లోన్స్ ఇచ్చేశారు, రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళీ రిటైర్మెంట్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే జైల్లో పెడుతున్నారు. కాబట్టి పాస్ట్ కన్వే కావాలంటే అలాంటి మీనింగ్ కావాలి. అలాంటి మీనింగ్ ఏమి మనకి? కాంపిటీషన్ అంటామా? యూ కెనాట్ జాబ్ తీసుకోలేము, ఎందుకంటే ప్రెజెంట్ కాదు, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో కాంపిటీషన్ తీసుకోలేము, రిక్రూట్మెంట్ కూడా తీసుకోలేము, నెక్స్ట్ వన్ ఏముంది? ప్లేస్ తీసుకోము. సో అంటే మనకి అన్ని ఎలిమినేట్ చేసి జాబ్స్ తీసుకోలేము, ఎందుకంటే ప్రెజెంట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ సో కాంపిటీషన్ తీసుకోలేము, సో రిక్రూట్మెంట్ తీసుకోలేము, ప్లేస్ ఓన్లీ ఏం తీసుకోగలం? రిటైర్మెంట్ మాత్రమే తీసుకోవచ్చు. సో కంటెక్స్ట్ కూడా మనకి అదే చెప్తుంది కదా. సో రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎందుకు? వాళ్ళు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల, సో అవి రాంగ్ డెసిషన్స్ వల్ల. కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా సో రిటైర్మెంట్ కావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 10. సో క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయింది కదా. అక్కడ ఏమనుకున్నాం ఇక్కడ మనకి? సో పుల్డ్ అవుట్ ఆఫ్ రిటైర్మెంట్ టు గో టు జైల్ ఫర్ డాష్ దే మేడ్. వాళ్ళు ఏం తీసుకున్నారు? నిర్ణయాలు తీసుకున్నారు కదా, చెప్పాం కదా మనకి, డెసిషన్స్, పాస్ట్ డెసిషన్స్. కాబట్టి అలాంటి మీనింగే రావాలి. పాస్ట్ డెసిషన్ ఇక్కడ మనకి ఉంది, లాస్ట్ ఏం చెప్పాడు? టు టే బ్యాడ్ జడ్జ్మెంట్. ఏమన్నా మనకి? బ్యాడ్ జడ్జ్మెంట్. ఇక్కడ డెసిషన్స్ ఉన్నాయి, ఇక్కడ జడ్జ్మెంట్. కాబట్టి వాళ్ళు ఏం చేసినట్టు? ఇక్కడ జడ్జ్మెంట్స్ చేశారు, డెసిషన్ తీసుకున్నారు. కాబట్టి అలాంటి మీనింగే రావాలి. అలాంటి మీనింగ్ ఎక్కడ ఉంది? కన్విక్షన్సా? నో. మనకి కన్విక్షన్ మీనింగ్ ఏంటి మనకి? స్ట్రాంగ్ బిలీఫ్. దాన్ని ఏమంటామంటే కన్విక్షన్, రైట్? సో స్ట్రాంగ్ బిలీఫ్ అంటామా? నో, యూ కెనాట్ టేక్ దిస్ వన్. కన్విక్షన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? స్ట్రాంగ్ బిలీఫ్. నెక్స్ట్ మనకి ఏమైంది? అప్రహెన్షన్ మీనింగ్ ఏంటి మనకి? ఫియర్. అప్రహెన్షన్ మీనింగ్ ఏంటి మనకి? ఫియర్. ఇది ఒక మీనింగ్ ఉంది. ఇంకో మీనింగ్ ఏముంది మనకి? అరెస్ట్. అప్రహెండ్ అంటే అప్రహెన్షన్స్ అంటే ఫియరే. అప్రహెండ్ అంటే మీనింగ్ మనకి? అప్రహెండ్ అంటే వెర్బ్గా, అప్రహెండ్ వెర్బ్గా వచ్చింది అనుకో, దాని మీనింగ్ అంటే అరెస్ట్. ఓకే, నెక్స్ట్ మనం ఏముంది? జడ్జ్మెంట్స్. సరిపోతుంది. డెసిషన్స్ ఇక్కడ బ్యాడ్ జడ్జ్మెంట్స్ కాబట్టి వాళ్ళు తీసుకున్న జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకుని, పాస్ట్లో తీసుకున్న జడ్జ్మెంట్ని బేస్ చేసుకుని వాళ్ళని ఎక్కడ పంపిస్తున్నారు? జైలుకి పంపిస్తున్నారు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? జడ్జ్మెంట్. సో అప్రహెన్షన్స్ రాదు. సో కన్విక్షన్. ఇక్కడ రిలయన్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? డిపెండెన్స్. రిలయన్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? డిపెండెన్స్. సో డిపెండెన్స్ రాదు కదా, సో మనకి ఏమొస్తుంది ఆన్సర్? సో జడ్జ్మెంట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. Let us go for the next question. Okay, so jail for judgments they made that went wrong. Of course, the political misuse of public sector banks as ATMs for cronies is the overhang from the past that is making bank as a whole risk conducive. మనకి ఇంత ముందు చెప్పుకున్నాం మనకి risk conducive అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫేవరబుల్. కండ్యూసివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫేవరబుల్.
ఫేవరబుల్. సో మనకి బ్యాంక్స్ అనేవి రిస్క్ తీసుకోవడానికి ఫేవరబుల్గా ఉన్నాయా? నో. ఇంతకుముందు మనకి ప్యాసేజ్లో ఏం చెప్పాడు చూద్దాం. రైట్, ప్యాసేజ్లో ఏం చెప్పాడు మనకి బ్యాంక్స్ గురించి చెప్పేటప్పుడు చూడండి, చూడండి. బట్ బ్యాంక్స్ హ్యావ్ టర్న్డ్ రిస్క్ ఎవర్స్. బ్యాంక్స్ హ్యావ్ టర్న్డ్ రిస్క్ ఎవర్స్ అంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేవు అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు మనకి? సో బ్యాంక్ రిస్క్ ఏమన్నాడు? రిస్క్ ఎవర్స్ అని. ఎవర్స్ అంటే మీనింగ్ మనకి ఇంటెన్స్ డిస్లైక్. ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇంటెన్స్ డిస్లైక్ అంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేవని చెప్పాం. రైట్, కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ రిస్క్ కండ్యూసివ్ అంటాడు. అంటే రిస్క్ తీసుకోవడానికి ఫేవరబుల్గా ఉన్నాయా? నువ్వు. కాబట్టి ఇక్కడ రిస్క్ కండ్యూసివ్ రాకూడదు. దాని వల్ల రిస్క్ ఎవర్స్. రిస్క్ ఎవర్స్ ఎక్కడ వచ్చింది మనకి? సో ఇది ఒక్క ప్లేస్లో మాత్రమే రిస్క్ ఎవర్స్ వచ్చింది కాబట్టి స్ట్రైట్ అవే మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? రిస్క్ ఎవర్స్. కాబట్టి రిమైనింగ్ ఇక్కడ రిస్క్ అట్రాక్ట్ అని చెప్పలేము, రిస్క్ సబ్మిసివ్ అని చెప్పలేము, రిస్క్ డామినేటింగ్ అని చెప్పలేము. మనం డైరెక్ట్గా ప్యాసేజ్లో మెన్షన్ చేసాం కదా ఏమని? రిస్క్ ఎవర్స్. కాబట్టి ఇక్కడ రిస్క్ ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇంటెన్స్ డిస్లైక్ అంటాం. ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఇంటెన్స్ డిస్లైక్. ఇంటెన్స్ డిస్లైక్, దీన్ని ఏమంటామంటే ఎవర్స్ అంటాం. ఓకే, సో మొత్తానికి మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ 13 ఉంది మనకి ఇక్కడ. సో బ్లాంక్స్. ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయి. రైట్, సో ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బిలో దేర్ ఆర్ 2 blanks in each sentence. Below each of the sentence a table is given with 2 columns A and B in which there are words. You have to choose one word from both the columns to give grammatical and contextual meaning to the sentences. మొత్తం మనకి fill in the blanks కాకపోతే కాలమ్ ఫార్మాట్లో ఇచ్చాడు కాబట్టి మనం సో డైరెక్ట్గా చేద్దాం. రైట్, సో let us start with question number 13 first. ఓకే, సో 13 ఆన్సర్ చేద్దాం. రైట్, మనకి ఏమన్నా చూడండి, ద COVID-19 పాండమిక్ విల్ లైక్లీ నెగిటివ్లీ అఫెక్ట్ మల్టీ డైమెన్షనల్. సో డాష్, మల్టీ డైమెన్షనల్ డాష్ వచ్చిందని మనం ఏం రావాలి? మనకి నౌన్ రావాలి. ఎందుకంటే మనకి ఏలు వచ్చిందా? ఏలు మనకి ఏంటి? యాడ్జెక్టివ్ కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి? నౌన్. ఓకే, సో మల్టీ డైమెన్షనల్ డాష్ చూద్దాం. రైట్, త్రూ reductions in regular immunizations because of the disruptions, physical distance measures and parental dash about exposing children to COVID-19 during regular doctor visit. ఇక్కడ ఉంది parental వచ్చిందా? ఇది కూడా మనకి adjective కాబట్టి ఇక్కడ ఏం రావాలి మనకి? noun. సో parental dash నౌన్ రావాలి. అబౌట్ ఎక్స్పోజింగ్ చిల్డ్రన్. సో ఎక్స్పోజింగ్ చిల్డ్రన్ టు COVID-19 అండ్ మీనింగ్ ఇది ఫియర్. ఎక్స్పోజింగ్ చిల్డ్రన్ టు COVID-19 మీనింగ్ అనేది ఫియర్. సో పేరెంట్స్ యొక్క ఫియర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? ఫియర్ అనే సెన్స్ రావాలి. అవునా కదా? సో క్లియర్గా కన్వే అవుతుంది. సో ఫియర్ అనే సెన్స్ మనకి కాలమ్ బీలో మనకి ఆ ఫియర్ అనే సెన్స్ ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. ఓకేనా, మనకి కన్సర్న్స్ ఉందో మనకి కన్సర్న్స్. మన కన్సర్న్స్ అని మనకి మీనింగ్ ఏంటి? మనకి వరీ. కన్సర్న్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? వరీ లేదంటే ఫియర్. కాబట్టి క్లియర్గా ఇది కన్వే అవుతుంది కాబట్టి మనకి సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి? మనకి కన్సర్న్స్ రావాలి. ఎందుకంటే సో అబౌట్ ఎక్స్పోజింగ్ చిల్డ్రన్ అంటాం కాబట్టి క్లియర్గా కన్వే అవుతుందా? నెక్స్ట్ వన్ చూద్దాం. సో ప్రాక్సిమిటీ. మనకి ప్రాక్సిమిటీ అంటే మీనింగ్ ఏంటి? మనకి నియర్నెస్. ప్రాక్సిమిటీ అంటే మీనింగ్ ఏంటి? మనకి నియర్నెస్. ఇక్కడ మనకి ప్రాక్సిమిటీ వస్తుందా? నో. సో నెక్స్ట్ ఉంది సర్కమ్సెస్ అంటామా? సర్కమ్సెస్ అబౌట్ అంటామా? నో. సర్కమ్సెస్ మీనింగ్ ఏంటి? మనకి సిచ్యువేషన్స్ కదా కాబట్టి ఇది కూడా రాదు కదా. కాబట్టి మనం తీసుకోండి సెకండ్ బ్లాంక్ ఖచ్చితంగా మనకి ఏం రావాలి? 4 రావాలి. కాబట్టి ఆప్షన్స్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఆప్షన్స్లో మనకి ఎక్కడైనా సరే 4 ఉందేమో చూద్దాం. రైట్, సెకండ్ ఓన్లీ 4 ఎక్కడ వచ్చింది మనకి? సో బీలో 2 4 వచ్చింది, డీలో 3 4. అంటే ఇక్కడ సో 2 కానీ 3 కానీ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా కదా? సో 2 కానీ 3 కానీ అంటే ఫస్ట్ బ్లాంక్ మనకి ఏం రావాలి? 2 కానీ 3. 2 అంటే 3 పావర్టీ లేదంటే డైలెమా. సో రెండింటిలో ఏదో వస్తుందో చూద్దాం. రైట్, సో పావర్టీ వస్తుందా లేదంటే డైలెమా వస్తుందో చూద్దాం. రైట్, మనకి ఏం అవసరం కదా? సో మల్టీ డైమెన్షనల్ డైలెమా అంటామా? సో వీ కెనాట్ సే డైలెమా. కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏమొస్తుంది? మనకి మల్టీ డైమెన్షనల్ డైలెమా అంటామా? డైలెమా అని చెప్పలేము. కాబట్టి ఏం రావాలి మనకి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. కంపాషన్ అంటామా? మనకి కంపాషన్ రాదు కదా. కంపాషన్. సో కంపాషన్ మీనింగ్ ఏంటి మనకి? జనరస్. జనరాసిటీ అంటాం. జనరస్గా ఉండండి ఏమంటాము? కంపాషన్ అంటాము. లేదంటే కైండ్గా ఉండండి ఏమంటాం? కంపాషన్ అంటాం. ఇది రాదు కదా. సో మనకి ఏం రావాలి? మల్టీ డైమెన్షనల్ పావర్టీ. మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే మీనింగ్ ఏంటి మనకి? పావర్టీ మనకి సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ పరంగా ఇష్యూస్ ఉండొచ్చు, అంటే వెల్త్ పరంగా ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే ఫెసిలిటీస్ పరంగా ఇష్యూస్ ఉండొచ్చు. వాటి అన్నింటిని కలిపి ఏమంటామంటే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటాం. కాబట్టి మల్టీ డైమెన్షనల్ పావర్టీ కూడా మీనింగ్ కూడా కన్వే అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కన్వే అవుతుంది మనకి? ఏం రావాలి? సో వాళ్ళ ఫియర్ కూడా ఫియర్ కదా. అబౌట్ ఎక్స్పోజింగ్ చిల్డ్రన్ టు కోవిడ్ ఫియర్ కాబట్టి కన్సర్న్స్. కాబట్టి ఏమొస్తుంది మనకి? 2 and 4. 2 and 4 ఎక్కడ వచ్చింది మనకి? సో ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ So for this question, right, 13, our answer is what? Option B. So for question number 13, our answer is what? B. That is 2 4. Right. So for question number 13, our answer is what? 2 and 4. That is option B. Let us go for the next question. So let us answer question number 14. Okay. Right. So private sector will be allowed to run these trains
ఫర్ ఏ 30-year పీరియడ్ ఇన్ రిటర్న్ ఫర్ ఏ షేర్ ఇన్ ద డాష్ దే ఎర్న్. ఏముంది? షేర్ ఇన్ ద డాష్ దే ఎర్న్. మనకి ఏమొచ్చింది? దా వచ్చిందా? దాగా అప్పుడు ఇక్కడ ఏం రావాలి? మనకి నౌన్ రావాలి. అది అక్కడ ఏమంటాం మనం? దే ఎర్న్ అంటాం. ఎర్న్ చేసేది ఇక్కడ చూడండి, ఎర్న్ రెవెన్యూస్ ఎర్న్ చేస్తారు లేదా అంటే రెవెన్యూస్ పాసిబిలిటీ. ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎర్న్ చేస్తారా కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాదు. ఇప్పుడు ప్రాఫిట్స్ పాసిబిలిటీ అంటే అక్కడ సో రెవెన్యూస్ ఒక పాసిబిలిటీ, ప్రాఫిట్స్ ఒక పాసిబిలిటీ. అంటే మనకి 1 రావచ్చు, 3 రావచ్చు. ఎందుకంటే ఎర్న్ అంట, దే ఎర్న్ రెవెన్యూస్ అనొచ్చు, దే ఎర్న్ ప్రాఫిట్స్ అనొచ్చు కాబట్టి 2 పాసిబిలిటీస్. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ చూద్దాం. రైట్, దే ఎర్న్ అపార్ట్ ఫ్రమ్ పేమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ డాష్ చార్జెస్. ఓకేనా? ఫిక్స్డ్ డాష్ చార్జ్ ఎలాంటి చార్జ్ కూడా? ఫిక్స్డ్ ఫ్రైట్ చార్జెస్. మనకి ఫ్రైట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి గూడ్స్. ఫ్రైట్ అంటే మనకి మీనింగ్ ఏంటి? గూడ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి హాలేజ్. హాలేజ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్. ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి లెవీ. లెవీ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఛార్జ్ లేదంటే ఇంపోజ్ అంటాం. ఛార్జ్ లేదంటే ఇంపోజ్. మనకి ఫిక్స్డ్ లెవీ ఛార్జెస్ అంటామా? నో, ఆల్రెడీ ఇక్కడ ఛార్జెస్ అంటాం కాబట్టి లెవీ అని చెప్పు. కాబట్టి ఇక్కడ ఏమైనా ఫ్రైట్ కానీ అంటే 4 కానీ 5 కానీ అంటే 1, 3, 4, 5 మన పాసిబుల్ ఇక్కడ చూడండి 1, 2 ఇక్కడ 1 ఇక్కడ 3 రాదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ అయినా అక్కడ సో 4 కానీ 5 కానీ ఇక్కడ మనకి 4 ఉందా? మనకి చూడండి ఇక్కడ 4. సెకండ్ అయితే రాదు కదా, మనకి సెకండ్ కూడా రాదు. మనకి ఏం రావాలి? 1 కానీ 3 కానీ అంతే కదా. సో 1 కానీ 3 కానీ సో 3 కదా. సో 3 పాసిబిలిటీ ఉంది. మనకి పాసిబిలిటీ లేదు ఇక్కడ, 2 పాసిబిలిటీ లేదు కాబట్టి సో 2, 4 ఎలిమినేట్ చేయొచ్చు. 6 పాసిబిలిటీ ఉందా? 6 పాసిబిలిటీ లేదు కాబట్టి సో 3, 6 ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? 6 పాసిబిలిటీ లేదు కాబట్టి సో 6 పాసిబిలిటీ లేదు కాబట్టి 3, 6 మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో మిగిలిన ఎక్కడ ఏంటి? సో 2, 5, 1, 6 లేదంటే మళ్ళీ 1, 6 రాదు కదా కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఏం మిగిలింది ఇక్కడ? 2, 5, 1, 1, 5, 1 కాబట్టి ఇక్కడ 2, 5, 1, 5 ఏం తీసుకుంటాం మనకి? సో 2, 5 వస్తుంది. మనకి 2 వల్లే రాదు కదా కాబట్టి ఇది కూడా రాదు. 2, 5 రాదు ఎందుకంటే మనకి 2 రాదు, ఎందుకంటే ఓన్లీ 1 కానీ 3 కానీ. కాబట్టి ఏం మిగిలింది? 1, 5 అంటే మనకి ఫస్ట్ ఏం రావాలి? మనకి రెవెన్యూస్ రావాలి. సెకండ్ ఏం రావాలి? మనకి సో హాలోయింగ్. అప్పుడు ఏమైతే కూడా సో షేర్ ఇన్ ద రైట్ రెవెన్యూస్. షేర్ ఇన్ ద రెవెన్యూస్ దే ఎర్న్ అపార్ట్ ఫ్రమ్ పేమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ హరంగే చార్జెస్. సో విచ్ ఫిక్స్డ్ అలాగే చార్జెస్ అండ్ ఎనర్జీ చార్జెస్ ఫర్ యూజింగ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరిపోతుందా? మనకి ఏమొస్తుంది? మనకి 1 and 5. Let us answer question number 15. Okay, so scheme aims to help NBFCs and HFCs to improve their liquidity dash and avoid any potential systematic risk to the dash sector. Okay, చూడండి ఇక్కడ సో మరి సెకండ్ బ్యాంక్ చూద్దాం. సార్ సెకండ్ బ్యాంక్ మనకి ఏం రావాలి? టు ద డాష్ సెక్టర్ అన్నప్పుడు టు ద ఫైనాన్షియల్ సెక్టర్ అనొచ్చు, టు ద బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పొచ్చు. కానీ టు ద ఎకనామికల్లీ సెక్టర్ అంటామా? నో, ఎందుకంటే ఏంటి మనకి ఎల్వో అయితే ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఏంటి? యాడ్వర్బ్. సో ఎకనామికల్ అంటే మనకి ఏంటి? యాడ్వర్బ్. మనకి యాడ్వర్బ్స్ వస్తాయా? నో, ఎకనామికల్లీ సెక్టర్ అనకూడదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఓన్లీ పాసిబిలిటీస్ ఎక్కడ ఏంటి? ఫైనాన్షియల్ కానీ బ్యాంకింగ్ కానీ. ఇప్పుడు ఫస్ట్ బ్లాంక్ చూద్దాం. సో ఫస్ట్ బ్లాంక్ మనకి ఏం రావాలి? మనకి సో స్కీమ్ ఎయిమ్స్ టు హెల్ప్ NBFCs అండ్ HFCs టు ఇంప్రూవ్ దేర్ లిక్విడిటీ డాష్, లిక్విడిటీ పొజిషన్, లిక్విడిటీ పారాడిగమ్, లిక్విడిటీ ఇంటెలిజెన్స్. మనకి పొజిషన్ మనకి మీనింగ్ తెలుసు కదా. సో పారాడిగమ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఎ టిపికల్ ఎగ్జాంపుల్. పారాడిగమ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఎ టిపికల్ ఎగ్జాంపుల్. మనకి టిపికల్ ఎగ్జాంపుల్ అంటామా? నో. నెక్స్ట్ మనకి ఏమైంది? ఇంటెలిజెన్స్. మనకి ఇంటెలిజెన్స్ మీనింగ్ ఏంటి? మనకి ఇన్వాల్వ్. ఇంటెలిజెన్స్ మీనింగ్ ఏంటి? మనకి ఇన్వాల్వ్మెంట్. సో ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటెలిజెన్స్ అంటాం. ఇంటెలిజెన్స్ వస్తుందా? మనకి ఇంటెలిజెన్స్ రాదు, ఇంకేం రాదు, మనకి పారాడిగమ్ రాదు. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో ఏం రావాలి? 1 రావాలి. సెకండ్ బ్లాంక్లో మనకి ఏం రావచ్చు? 4 కానీ 5 కానీ. అంటే 1, 4 కానీ 1, 5 కానీ ఎక్కడైతే ఉంటాయో అవే మన ఆన్సర్స్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్ చూద్దాం. 1, 4 or 1, 5. సో 1, 4 or 1, 5 ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఓన్లీ 1, 4 ఒకటే వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఆప్షన్ ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 15 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. సో లెట్ us answer question number 16. ఓకే, మనకి ఏముందో చూడండి. మనకి లో ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ కన్స్ట్రెంట్స్. మనకి కన్స్ట్రెంట్స్ అండ్ మీనింగ్ ఏంటి? మనకి రెస్ట్రిక్షన్ అంటే లిమిటేషన్స్. కన్స్ట్రెంట్స్ అండ్ మీనింగ్ ఏంటి? మనకి లిమిటేషన్స్. కన్స్ట్రెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? మనకి లిమిటేషన్స్. సో కన్స్ట్రెంట్స్ ఇన్ డాష్ అండ్ డాష్ ఇన్హిబిట్స్. మనకి ఇన్హిబిటెడ్ మీనింగ్ ఏంటి? మనకి లిమిట్స్. అగైన్ లిమిట్ లేదంటే రెస్ట్రిక్ట్స్. లిమిట్ లేదంటే రెస్ట్రిక్ట్స్. ఓకే, సో మనం చూద్దాం. మధ్యలో వచ్చి మనకి ఎండ్ వచ్చిందా? ఎండ్ వచ్చి మనకి ఏం రావాలి? సిమిలర్ ఐడియాస్ రావాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూద్దాం మనకి ఏం రావాలి? సిమిలర్ ఐడియాస్. వర్చ్యూ వస్తే మనకి వర్చ్యూ అండ్ వైస్ అంటాం. వైస్ అంటే బ్యాడ్, వైస్ అంటే బ్యాడ్, మారల్లీ బ్యాడ్, దాన్ని ఏమంటాం మనం? వైస్ అంటాం. వర్చ్యూ అంటే మారల్లీ గుడ్.
వర్చ్యూకి ఆపోజిటే వైస్. వైస్ అంటే బ్యాడ్, వర్చ్యూ అంటే గుడ్. ఇప్పుడు వస్తుందా వర్చ్యూస్ అంటామా? సో ఇన్ వచ్చింది కదా, ఇన్ మనకి ఏంటి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్తో మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? ఇక్కడ నౌన్ రావాలి. ఇక్కడ నౌన్ వచ్చిందంటే ఇక్కడ కూడా మనకి ఏం రావాలి? నౌన్. అంటే బోత్ బ్లాంక్స్ మనకి ఏం రావాలి? నౌన్స్ రావాలి. కానీ వర్చ్యూస్ దేంతో ఎండ్ అవుతుంది? ఓఎస్. ఓఎస్తో ఎండ్ అయితే ఏమైంది మనకి? యాడ్జెక్టివ్. సో ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ రాదు కదా, మనకి ఏమొస్తుంది? నౌన్. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. నెక్స్ట్ మనకి లిక్విడేషన్స్ పాసిబిలిటీ. ఓకే, మోడర్నైజేషన్స్ పాసిబిలిటీ. ఇప్పుడు మనకి ఎలా డిసైడ్ చేస్తామంటే నెక్స్ట్ వచ్చేదాన్ని బట్టి ఇది వస్తుందో చూడండి. నెక్స్ట్ కూడా మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. నౌన్ రావాలి కాబట్టి మనకి ఏముంది? వైడెన్స్ ఉంది కదా. వైడెన్స్ మనకి ఏంటి? వెర్బ్. వైడెన్స్ మనకి ఏంటి? వెర్బ్. కానీ మనకి ఏం కావాలి? నౌన్ రావాలి కాబట్టి వైడెన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంప్లాసిబుల్. ఇంప్లాసిబుల్ మనకి ఏంటి? ఐబిఎల్ఈ వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఏంటి? యాడ్జెక్టివ్. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే ఏబిఎల్ఈ కానీ లేదంటే ఐబిఎల్ఈ కానీ, సో ఇలా మనకి సఫిక్స్ వస్తే మనకి ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్. ఏబిఎల్ఈ ఆర్ ఐబిఎల్ఈ సఫిక్స్ వస్తే మనకి ఏమైతే మనకి యాడ్జెక్టివ్స్ అయితే. సో మనకి మీనింగ్ ఏంటి? మనకి ఇంప్లాసిబుల్ అంటే మనకి ప్లాసిబుల్ అంటే మనకి ఏం చెప్పొచ్చు? మనం రీజనబుల్ అని చెప్పొచ్చు, రైట్. సో ఇంప్లాసిబుల్ అంటే మీనింగ్ ఏం చెప్పొచ్చు? నో రీజన్ అంటే అన్రీజనబుల్. అన్రీజనబుల్. సో ప్లాసిబుల్ అంటే రీజనబుల్, ఇంప్లాసిబుల్ అంటే మీనింగ్ ఏంటి? మనకి అన్రీజనబుల్. మొత్తానికి అయితే ఇది యాడ్జెక్టివ్ కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలి? ఓన్లీ ఒక పాసిబిలిటీ మనకి ఏంటి? ఎక్స్పాన్షన్స్. ఇక్కడ ఎక్స్పాన్షన్స్ వచ్చిందంటే ఇక్కడ మనకి ఏం రావాలి? లిక్విడేషన్స్ అండ్ ఎక్స్పాన్షన్ మనకి సిమిలర్ ఐడియాసా? నో. ఎందుకు మనకి ఏమొచ్చింది? ఎండ్ వచ్చింది కదా. ఎండ్ వచ్చింది మనకి ఏం రావాలి? సిమిలర్ ఐడియాస్ కావాలి. కాబట్టి సో ఎక్స్పాన్షన్ సిమిలర్ ఐడియా మనకి ఏంటి? మోడర్నైజేషన్. సో మోడర్నైజేషన్స్, ఎక్స్పాన్షన్స్ అది మనకి సిమిలర్ ఐడియాస్, అంతేగాని లిక్విడేషన్స్ అండ్ ఎక్స్పాన్షన్ కాదు. కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. కాబట్టి ఏనా మనకి సో 3 and 4 is the answer, right? So for this question our answer is what? 3 and 4. Let us check in the options, right? 3 and 4 మనకి ఏం రావాలి? సో మోడర్నైజేషన్ ఇంకా ఎక్స్పాన్షన్. కాబట్టి 3, 4 ఎక్కడ వచ్చింది మనకి? సో 3, 4 ఆప్షన్ ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let us answer question number 17. Okay, right? So uncertainty during COVID-19 pandemic has dashed financial stability of MSMEs due to reasons such as dash payments, burden of fixed cost such as rent and repayment of bank dues, rising raw material prices. Okay, so ఇప్పుడు చూద్దాం మనకి ఫస్ట్ బ్లాంక్ రావాలి మనకి హ్యాస్ వచ్చిందా? హ్యాస్ ప్లస్ డాష్ ఏం రావాలి? V3 రావాలి. ఓకేనా? సో ఫస్ట్ బ్లాంక్ రావాలి V3 రావాలి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బ్లాంక్ రావాలి సచ్ యాజ్ డాష్ పేమెంట్స్. ఎలాంటి పేమెంట్స్? మనకి డిలేడ్ పేమెంట్స్. మనకి నెక్స్ట్ వచ్చింది బర్డెన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, వచ్చిందా? బర్డెన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ సచ్ యాజ్ రెంట్ రీపేమెంట్, ఇంకేముంది బ్యాంక్ డ్యూస్. అన్ని దేని గురించి మాట్లాడుతున్నాం? రైట్, బర్డెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇంక్రీజింగ్ లేదంటే రైజింగ్ రా మెటీరియల్ అంటే బర్డెన్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా ఏమైనా అలాంటి బర్డెన్ రావాలి. అంటే బర్డెన్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ? సో కండౌన్ అంటామా? సో కన్విన్సింగ్ అంటామా? డిలేడ్ అంటామా? డిలేడ్ పేమెంట్ అంటే అది బర్డెన్. డిలేడ్ పేమెంట్ కాబట్టి అది బర్డెన్ కదా. ఎందుకంటే మనకి బర్డెన్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ మొత్తానికి అన్ని నెగిటివ్ అంటే ఏవైతే బర్డెన్స్ ఉన్నాయో అన్ని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏం రావాలి మనకి? సో డిలేడ్ పేమెంట్ అని సూట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? కన్విన్సింగ్ పేమెంట్స్ అంటామా? నో. నెక్స్ట్ ఉంది కండోన్. మనకి నార్మల్గా కండోన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? యాక్సెప్టింగ్ ద రాంగ్ బిహేవియర్. కండోన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? యాక్సెప్టింగ్ ద రాంగ్ బిహేవియర్. సో యాక్సెప్టింగ్ ద రాంగ్ బిహేవియర్ దాన్ని ఏమంటాం మనం? కండోన్ అంటాం. దీనికి ఆపోజిట్ మనం ఏమైంది? కండెమ్. దీనికి ఆపోజిట్ ఏమైంది మనకి? కండెమ్. రాంగ్ బిహేవియర్ని యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని ఏమంటాం? కండెమ్ అంటాం. యాక్సెప్ట్ చేస్తే ఏమంటాము? కండోన్ అంటాం. మొత్తానికి ఇది రాదు కదా. అంటే మనకి సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి మనకి? సో డిలేడ్ పేమెంట్స్ అని రావాలి. ఫస్ట్ బ్లాంక్లో రైట్. సో ఫస్ట్ బ్లాంక్ ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి? హ్యాస్ డాష్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. హ్యాస్ ఎఫెక్టెడ్ అంటాం. నార్మల్గా వెబ్ యూజ్ చేసినప్పుడు మనం ఈ యూజ్ చేయం, ఏ యూజ్ చేస్తాం. కాబట్టి ఏం రావాలి? ఎఫెక్టెడ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. కాబట్టి సో స్ట్రైట్ మనకి ఏమొస్తుంది? ఎఫెక్టెడ్. డిస్రప్ట్ కూడా కరెక్టే. ఇక్కడ ఏమొచ్చి మనకి డిస్రప్ట్ V1 కదా, V1. కానీ మనకి ఏం కావాలి? V3 కావాలి. ఒకవేళ డిస్రప్టెడ్ అంటే అది కరెక్టే, కానీ డిస్రప్ట్ వచ్చింది కాబట్టి ఇది మిస్టేక్. కాబట్టి మనకి ఏం రావాలి? 2. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్లో ఎఫెక్టెడ్ రావాలి, సెకండ్ బ్లాంక్లో ఏం రావాలి? డిలేడ్. అంటే మనకి 2 and 4. మనకి ఆప్షన్లో ఎక్కడైతే మనకి 2 and 4 ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ మనకి 2, 4 ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఏం రావాలి? ఎఫెక్టెడ్ ఇంకా డిలేడ్. కాబట్టి 2, 4 కాబట్టి దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 18. Okay, it is a plan to sell renewable energy and thermal power in a dash so that end users can get dash supply of power. ఓకేనా? ఇక్కడ ఏమన్నా చూడండి అక్కడ. సో ఇట్ ఈస్ ఏ ప్లాన్ అంట టు సెల్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ థర్మల్ పవర్. థర్మల్ అనేది మనకి ఏంటి? నాన్ రెన్యూబుల్. ఇక్కడ ఏమన్నాడు? రెన్యూబుల్ ఎనర్జీ. రెండు కలిసి ఇస్తున్నాడు రైట్. ఇన్ ఏ డాష్. ఏ వచ్చింది కాబట్టి ఏం రావాలి మనకి? నౌన్ రావాలి. ఇన్ ఏ డాష్ సో దట్
సో దట్ ఎండ్ యూజర్స్ కెన్ గెట్ డాష్ సప్లై. సో సప్లై నౌన్ కదా మనకి ఇక్కడ నౌన్, ఇక్కడ సప్లై ఏంటి ఇక్కడ మనకి నౌన్, కాబట్టి ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్ రావాలి. ఎలాంటి సప్లై అయితే మనకి ఇక్కడ సో బ్లెండెడ్ సప్లైనా, మనకి బ్లెండెడ్ మీనింగ్ మిక్స్డ్ సప్లై అంటామా. నెక్స్ట్ ఇక్కడ అన్ఇంటరప్టెడ్ సప్లైనా లేదంటే ఫోర్ సెకండ్. మనకి అన్ఇంటరప్టెడ్ మీనింగ్ ఏంటి, ఇంటరప్టెడ్ అంటే స్టాప్, అన్ఇంటరప్టెడ్ మీనింగ్ ఏంటి నో స్టాప్, కాబట్టి కంటిన్యూస్. సో అన్ఇంటరప్టెడ్ మీనింగ్ ఏంటి మనకి కంటిన్యూస్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది ఫర్ సెకండ్ మీనింగ్ ఏంటి మనకి లీవ్ ఏ కంట్రీ లేదంటే లీవ్ ఏ ప్లేస్ ఆర్ ఏ పర్సన్, లీవ్ ఏ పర్సన్ ఆర్ ప్లేస్, లీవ్ ఏ పర్సన్ ఆర్ ఏ ప్లేస్, దాన్ని ఏమంటామా ఫర్ సెకండ్. మనకి ఫర్ సెకండ్ సప్లై అంటామా నో, మనకి వస్తే అన్ఇంటరప్టెడ్. మనకి బ్లెండెడ్ అంటామా బ్లెండెడ్ సప్లై అనకూడదు, నేను అవ్వాలి కంటిన్యూస్ సప్లై. సో ప్లాన్ కదా, ప్లాన్ ఏంటి మనకి కంటిన్యూస్గా పవర్ని కంటిన్యూస్గా సప్లై చేయడం అనేది ప్లాన్ కావాలి, అంతే కాబట్టి ఏం మనకి సో కంటిన్యూస్గా. అప్పుడు ఏమైంది మనకి అన్ఇంటరప్టెడ్. సో సెకండ్ బ్లాంక్ మనకి ఏం రావాలి అన్ఇంటరప్టెడ్. సో ఫస్ట్ బ్లాంక్ ఏం రావాలి ఆ రెండింటిని కల్పిస్తున్నామని మీనింగ్ రావాలి. ఆ రెండింటిని కల్పిస్తున్నాం కాబట్టి ఏమో మనకి స్విఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్విక్, స్విఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి క్విక్. ఓకే, సో స్విఫ్ట్ వస్తుందా నో, మనకి స్విఫ్ట్ కార్ ఉంది కదా, స్విఫ్ట్ కార్ ఉంది, స్విఫ్ట్ బర్డ్ కూడా ఉంది కదా, అంటే ఏంటంటే స్పీడ్ చెప్తాయి లేదంటే క్విక్ గురించి చెప్తారు రైట్. నెక్స్ట్ వన్ స్లాట్ అంటామా నో, మనకి ఏంది బండిల్, మనకి బండిల్ అంటే మీనింగ్ ఏంటి మనకి సో జాయిన్ లేదంటే మిక్స్, కాబట్టి అక్కడ మనకి బ్లెండ్ అన్నా బండిల్ అన్నా సేమే కదా, కాబట్టి మనకి బండిల్ అంటే రెండు ఒకేసారి ఇస్తున్నాం కాబట్టి రెన్యూబుల్ నాన్ రెన్యూబుల్ ఒకేసారి ఒక బండిల్గా ఇస్తున్నాం కాబట్టి నాన్ సేమ్ అయితే మనకి బండిల్. అంటే మనకి ఫస్ట్ బ్లాంక్ మీద వాళ్ళకి బండిల్ రావాలి, సెకండ్ బ్లాంక్ ఏం రావాలి మనకి అన్ఇంటరప్టెడ్ రావాలి. అంటే మనకి సో 3 and 5 3, 5 రావాలి కాబట్టి ఆప్షన్స్ మనకి ఎక్కడ ఉంది మన 3, 5. సో దిస్ వన్ ఈజ్ 3, 5 రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ రైట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి 19 to 26 ఉన్నాయి, మనకి ఏంటి మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్. సో మనకి 19 to 26 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఒకేసారి మనం ప్యాసేజ్ చదువుదాం, ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ని ఒకేసారి ఆన్సర్ చేసేద్దాం. ఓకేనా, సో లెట్ us రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్. మీకు ఎప్పుడైనా సరే ఎలాంటి మనకి సో ప్యాసేజ్ అనేది కొంచెం లెంగ్త్ తక్కువ ఉందనుకోండి, అంటే షార్ట్ ప్యాసేజ్ అనుకోండి, మనం ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ ఫస్ట్ ప్యాసేజ్ చదివి తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ప్యాసేజ్ అనేది మనకి లెంగ్తీగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే సో ఫస్ట్ క్వశ్చన్స్ చదివిన తర్వాత ప్యాసేజ్, లేకుండా ప్యాసేజ్ షార్ట్గా ఉంటే ఏం చేయొచ్చు మనం ప్యాసేజ్ చదివి ఆ తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ షార్ట్ ప్యాసేజ్ అది కూడా కన్వీనియంట్గా ఒకాబులరీ కూడా కన్వీనియంట్గా ఉంది కాబట్టి మనకి తెలిసిన కాన్సెప్ట్ కాబట్టి ఏం చేద్దామంటే సో డైరెక్ట్గా ప్యాసేజ్ చదువుదాం. సో ఫస్ట్ ఫైనల్గా ఏం చేద్దామంటే క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా, సో లెట్ us రీడ్ ద ప్యాసేజ్ ఫస్ట్. Okay, so COVID-19 has been an eye-opener. It has made organizations, మనకి ఐ ఓపెనర్ తెలిసింది కదా, రియాలిటీ చెక్ దాన్ని అంటాం, రియాలిటీ చెక్ ఆర్ ఐ ఓపెనర్ రైట్. సో ఇట్ హ్యాస్ మేడ్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ కాంటినెంట్స్ రియలైజ్, చెప్పాను కదా ఇప్పుడు ఏముంది మన సో ఇక్కడ ఐ ఓపెనర్ ఉంది, మనకి ఇక్కడ సిమిలర్ వర్డ్ వచ్చింది రియలైజ్, మనకి అబ్జర్వ్ చేయాలన్నమాట ఈ పాయింట్. మీరు సో నార్మల్గా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ లేదంటే ఇలాంటి రైట్ సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ చదువుతున్నప్పుడు కానీ ఇలాంటి పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, ఏంటి ఇక్కడ ఏమన్నాడు ఐ ఓపెనర్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు రియలైజ్ అన్నాడు, కాబట్టి మీకు ఇమీడియట్గా మైండ్లోకి వచ్చారు ఎక్కడ మనకి ఐ ఓపెనర్ అన్నాడంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు వాడు రియలైజేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, సో రియలైజ్ హౌ మచ్ దేర్ బిజినెస్ మోడల్స్ డిపెండ్ ఆన్ ఏ స్మూత్ సేలింగ్ ఎన్విరాన్మెంట్. సో స్మూత్ సేలింగ్ ఎన్విరాన్మెంట్ మీనింగ్ ఏంటి మనకి నో ప్రాబ్లమ్స్. స్మూత్ సేలింగ్ ఎన్విరాన్మెంట్ మీనింగ్ ఏంటి సో ప్రాబ్లమ్స్ ఏరీ లేనప్పుడు అది బాగా ఫంక్షన్ అవుతుందంట. ఇప్పుడు వరకు ఉన్న సిస్టమ్ ఎలా ఉందంట సో ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఫంక్షన్ బాగానే అవుతుందంట. దట్స్ వాట్ రైట్. సో ఇన్ ఆల్ హానెస్టీ 8 months ago ఆర్గనైజేషన్ వర్ ఓఫుల్లీ అన్ప్రిపేర్డ్, అంటే మనకి వెరీ బ్యాడ్, ఓఫుల్ అండ్ మీనింగ్ మనకి వెరీ బ్యాడ్. సో వెరీ బ్యాడ్లీ అన్ప్రిపేర్డ్ అంటే సో ప్రిపేర్ కాలేదని చెప్తారు రైట్. సో అన్ప్రిపేర్డ్ ఫర్ పాండమిక్ మార్కెట్ ప్లేస్ కంపేర్ టు వాట్ వాజ్ నీడెడ్, అంటే సో ఇలాంటి పాండమిక్ వచ్చినప్పుడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వాళ్ళు ప్రిపేర్ కాలేదని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ దెర్ ఈస్ ఏ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ జాబ్ సెక్యూరిటీ అమాంగ్ టుడేస్ వర్క్ ఫోర్స్ అండ్ టాలెంట్ కాజింగ్ దెమ్ టు షిఫ్ట్ దేర్ కెరీర్ ఆబ్జెక్టివ్స్ ఫ్రమ్ డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్స్ యాజ్ ఎంప్లాయీస్ టువర్డ్స్ బికమింగ్ దేర్ ఓన్ హైరర్స్. సో మొత్తానికి ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎంప్లాయీస్కి ప్రజెంట్ వర్క్ ఫోర్స్కి ఏముందంట సో ఆర్గనైజేషన్ మీద సో డిపెండ్ అవ్వాలి, ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అవ్వాలంటే మనకి ఫియర్ ఉందండి. ఇక్కడ ఉంది సో ఫియర్ అన్సర్టనిటీ ఉంది, ఇంకేముంది మనకి జాబ్ సెక్యూరిటీ. సో అన్సర్టనిటీ జాబ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ కాకుండా సో వాళ్ళ మీద వాళ్ళు పర్సనల్ అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు ఉందామని ట్రై చేస్తున్నారు రైట్. దట్స్ వాట్ రైట్, అదే దాని గురించి చెప్పారు రైట్. సో ఇండిపెండెంట్గా వాళ్ళు వర్క్ రైట్ సో సెల్ఫ్గా వాళ్ళు వర్క్ చేద్దామని డిసైడ్ అయ్యారు కానీ సో ఆర్గనైజేషన్ తరపున వర్క్ చేయడానికి రెడీగా లేరంట రైట్. దట్స్ వాట్. నెక్స్ట్ వన్
The government at the center has been pushing the Make in India agenda and that is broadly favorable to entrepreneurship. ఇక్కడ మనకి గవర్నమెంట్ గురించి ఇంట్రొడక్షన్ చేశారు రైట్. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంట, మేక్ ఇన్ ఇండియా అజెండా తీసుకొచ్చిందంట. దానివల్ల ఏమైందంట, సో ఫేవరబుల్ టు వాట్, ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఎంటర్ప్రెన్యూర్షిప్కి మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి రైట్. సో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఆల్రెడీ బెనిఫిటింగ్ ఫ్రమ్ వేరియస్ అడ్వాంటేజెస్ పాలసీస్ ఇంక్లూడింగ్ సింగిల్ విండో క్లియరెన్సెస్, గవర్నమెంట్ ఫండింగ్, లోన్ ప్రైసెస్, ట్యాక్స్ స్టాప్స్ ఎట్సెట్రా. సో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయంట వాళ్ళకి, ఎవరికి, సో స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్ పొందుతున్నారు బికాస్ ఆఫ్ వాట్, సో గవర్నమెంట్ ఫండింగ్, ఇంకా లోన్ పాలసీస్, ఇంకా సో ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల ఆల్రెడీ వాళ్ళు రైట్ ఫేవరబుల్గా వాళ్ళు ఆల్రెడీ బెనిఫిట్స్ పొందుతున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ విల్ ఆల్సో థ్రైవ్ ఆన్ ద, సో మన థ్రైవ్ అండ్ మీనింగ్ అంటే ఫ్లరిష్. సో థ్రైవ్ అండ్ మీనింగ్ అంటే మనకి పెర్ఫార్మ్ వెల్, ఫ్లరిష్ అంటాం రైట్. సో థ్రైవ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఫేవరబుల్ పాలసీస్. ఈ ఫేవరబుల్ పాలసీస్ వలన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా సో బాగానే బెనిఫిట్ పొందుతున్నారు రైట్. సో కాగ్నిజెంట్ ఆఫ్ ద వే స్టార్ట్అప్స్ హ్యావ్ షేప్డ్ అప్ డ్యూరింగ్ ద పాండమిక్, దేర్ ఆర్ ఏ ఫ్యూ మస్ట్ హ్యావ్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ టు థ్రైవ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. మొత్తం ఏమో మనకి కాగ్నిజెంట్ మనకి అవేర్, కాగ్నిజెంట్ మీనింగ్ అంటే అవేర్. సో అవేర్ ఆఫ్ ద వే స్టార్ట్అప్స్ హ్యావ్ షేప్డ్ అప్ డ్యూరింగ్ ద పాండమిక్, దేర్ ఆర్ ఎ ఫ్యూ మస్ట్ హ్యావ్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్ టు థ్రైవ్ ఇన్ ద లాంగ్ టర్మ్. అంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఓకే ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయడం ఓకే, వాళ్ళు లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వాలంటే సో కొన్ని ఖచ్చితంగా చేయాల్సినవి ఉండండి. వాటిని ఏమంటాం మనం, మస్ట్ హ్యావ్స్. ఆ మస్ట్ హ్యావ్స్ ఏంటో చెప్తున్నాను రైట్. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ కూడా చదువుదాం రైట్. So the most crucial characteristics of entrepreneurs is their ability to take risks. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎంటర్ప్రెన్యూర్స్కి మనకి ఉండాల్సింది ఏంటంటే ఎబిలిటీ టు టేక్ రిస్క్ ఉండాలంట రైట్. సో వైల్ ద పాండమిక్ ఫోర్స్డ్ న్యూమరస్ స్టార్ట్అప్స్ టు హాల్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్టాప్. హాల్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్టాప్ దేర్ బిజినెస్, సమ్ డిసైడెడ్ టు లీవరేజ్. మనకి లీవరేజ్ మీనింగ్ ఏంటి మనకి ఇక్కడ, సో బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. లీవరేజ్ మీనింగ్ ఏంటి మనకి బ్యాలెన్స్ అని చెప్పొచ్చు, లేదంటే సో టేక్ అడ్వాంటేజ్ అని కావచ్చు. లేవరేజ్ అని మీనింగ్ ఏం చెప్పచ్చు మనం, బ్యాలెన్స్ అని చెప్పొచ్చు, లేదంటే టేక్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు రైట్. సో టు లేవరేజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. ఫర్ ఇన్స్టెన్స్ వెన్ ఆల్ ద సినిమా హాల్స్ అండ్ థియేటర్స్, మనకి ఎగ్జాంపుల్ చెప్పి ఈ లేవరేజ్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు రైట్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఇన్స్టెంట్, మనకి ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ కానీ ఫర్ ఇన్స్టెన్స్ కానీ ఇలాంటి కనిపించాలి. ఫర్ ఇన్స్టెన్స్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ అంటే అక్కడ ఏం చెప్తారు వాడు, ఎగ్జాంపుల్ చెప్తారు ఓకేనా. సో ఫర్ ఇన్స్టెన్స్ వెన్ ఆల్ ద సినిమా హాల్స్ అండ్ థియేటర్స్ వర్ షట్ డౌన్ ఫర్ మంత్స్, లీడింగ్ టికెటింగ్ జైంట్ అంటే ఎవరు, బుక్ మై షో. సో లీడింగ్ టికెటింగ్ జైంట్ బుక్ మై షో డిసైడెడ్ టు సపోర్ట్ ఆన్లైన్ ఈవెంట్స్ అండ్ హెల్ప్ ఆర్టిస్ట్ సెల్ టికెట్స్ ఆన్లైన్. సో మనకి సో బుక్ మై షో మనకి ఏం చేసిందంట, సో ఆల్టర్నేటివ్స్ చూసుకుంటుంది రైట్. ఆల్టర్నేటివ్స్ అంటే పాండమిక్ లో కూడా వాళ్ళు సో ఫంక్షన్ అయ్యే విధంగా ఆల్టర్నేటివ్స్ చూసుకున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ డెలివరీ జైంట్స్ స్విగ్గీ అండ్ జొమాటో ఆల్సో స్టార్టెడ్ డెలివరింగ్ గ్రోసరీస్ అండ్ అదర్ ఎసెన్షియల్ ఇన్స్టెడ్ ఆఫ్ పుల్లింగ్ ద ప్లగ్. పుల్లింగ్ ద ప్లగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి హాల్ట్ ఆపరేషన్స్. ఇది పుల్లింగ్ ద ప్లగ్ అండ్ మీనింగ్ ఏంటి మనకి హాల్ట్ ఆపరేషన్స్. హాల్ట్ ఆపరేషన్ అంటే హాల్ట్ వర్క్ ఓకేనా. అంటే వర్క్ చేయడం ఆపేయకుండా వాళ్ళు కంటిన్యూ చేశారండి. అంటే ఎంత ముందు చేసే వర్క్ కాకుండా సో వేరే వర్క్ చేశారు, మొత్తానికి అయితే ఆపేయలేదు. అంటే ఆపరేషన్స్ ఆపేయకుండా కంటిన్యూ చేశారు రైట్. నెక్స్ట్ మనం చూద్దాం. దట్ ఈస్ హౌ ఎంటర్ప్రెన్యూర్స్ థింక్. అంటే ఆ విధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఆలోచిస్తారంటే ఏంటి, ఆల్వేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఐడియాస్ని వాళ్ళు వెతుకుతూ ఉంటారంట రైట్. సో నెక్స్ట్ వన్, దే హ్యావ్ ఏ పవర్ఫుల్ సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ అండ్ ద విల్లింగ్నెస్ టు మేక్ వర్క్ ఈజియర్ ఫర్ ద కస్టమర్స్ అండ్ టార్గెట్ ఆడియన్స్. సో మనకి సొల్యూషన్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుందంట. నెక్స్ట్ వన్, దేర్ ఐడియాలజీ. సో దేర్ ఐడియాలజీ అంటే మెథడాలజీ, మనకి మెథడ్ అని చెప్పొచ్చు రైట్. సో దేర్ ఐడియాలజీ క్రియేటింగ్ వాట్ matters to their customers. Amidst the lockdown, when people were standing in long queues at grocery stores, numerous startups recognized the need of online services and diversified their routes by delivering food items to doorsteps. ఓకేనా. సో చాలా మంది సో లాక్డౌన్లో మనకి గ్రోసరీస్ ఓకేనా, సో గ్రోసరీస్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఏం చేశారంటే సో వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవి ఇచ్చే విధంగా స్టార్టప్స్ వచ్చాయండి రైట్. సో ఫుడ్ ఐటమ్స్ అట్ డోర్ స్టెప్స్. నెక్స్ట్ ఇక్కడ ద లిస్ట్ ఇన్క్లూడ్స్ లీడింగ్ స్టార్టప్స్ లైక్ ఫ్లిప్కార్ట్, యాత్రా, స్నాప్డీల్, క్లబ్ ఫ్యాక్టరీ ఇన్ అడిషన్ టు కంపారిటివ్లీ న్యూయర్ వన్స్ లైక్ ద సోషల్ కామర్స్ స్టార్టప్స్, మీషో, ఇంకేముంది ఫిట్నెస్ స్టార్టప్ చూద్దాం రైట్. నెక్స్ట్ ఏముంది, సో ఫిట్నెస్ స్టార్టప్ క్యూర్ ఫిట్ అండ్ భారత్ పే మొబైల్ పేమెంట్ ఫెసిలిటేటర్. ఇవన్నీ మనకి ఏం చెప్పారంట, సో వీళ్ళు ఏం చేశారంటే అడాప్ట్ చేసుకున్నారు. అంటే పాండమిక్ తగ్గట్టుగా వాళ్ళు అప్రోచ్ ఏం చేశారు, సొల్యూషన్ ఓరియంటెడ్గా అప్రోచ్ చేసుకున్నారు ఓకేనా. సో అడాప్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వన్, ఆటోమేషన్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఆపరేషన్స్ పెర్వేసివ్లీ. మనకి ఇక్కడ పెర్వేసివ్ అంటే మీనింగ్ ఏంటి మనకి వైడ్ స్ప్రెడ్. పెర్వేసివ్ మీనింగ్ మనకి వైడ్ స్ప్రెడ్ అంటే ప్రతి చోట ఉంటుందని ఏమంటాము, సో పెర్వేసివ్లీ అంటాం. పెర్వేసివ్ వైడ్ స్ప్రెడ్ ఓకే. సో ఆటోమేషన్ మీనింగ్ ఏమైనా తెలిసింది, ఆటోమేటిక్ అంటే నో మాన్యువల్ పవర్, దాన్ని ఏమంటాం ఆటోమేషన్ రైట్. సో ఆటోమేషన్ హ్యాస్ ఇంపాక్టెడ్ ఆపరేషన్ పెర్వేసివ్లీ అంటే ప్రతి చోట ఇంపాక్ట్ అయిందంటే. నెక్స్ట్ వన్, సో మెనీ వుడ్ ఆర్గ్యూ దట్ ఇట్ మైట్ డిస్ప్లేస్ జాబ్స్ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. అంటే సో ఈ ఆటోమేషన్ వల్ల జాబ్స్ కూడా కోల్పోయే ఛాన్స్ ఉందంట. నెక్స్ట్ వన్, హౌఎవర్ ఏ క్రూషియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఈస్ టు అండర్స్టాండ్ దట్ మ్యాన్ అండ్ మెషిన్ ఆర్ టు బి లీవరేజ్డ్ అలాంగ్ సైడ్ అండ్ నాట్ ఎగెన్స్ట్ ఈచ్ అదర్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడారు, ఆటోమేషన్ కదా. ఆటోమేషన్ ఎవరు ఉంటారు, మ్యాన్ ఇంకా మెషిన్. సో ఆటోమేషన్
ఆటోమేషన్లో ఏమంటే మనకి మెషిన్, అందువల్ల జాబ్స్ ఎవరు కోల్పోతారు? మ్యాన్. అంటే ఇక్కడ ఆటోమేషన్ రావడం వల్ల మ్యాన్కి ఏమైపోతుంది? జాబ్స్ కోల్పోతారు. కాబట్టి ఇది ఎలా చూడకూడదంట? ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏం అర్థం చేసుకోవాలంట? లీవరేజెస్ అలాంగ్ సైడ్ అండ్ నాట్ ఎగెనిస్ట్ ఈచ్ అదర్. అంటే మ్యాన్ మెషిన్ని ఇద్దరిని పక్కనే చూడాలి కానీ ఎగెనిస్ట్గా చూడకూడదు. అంటే సో ఈ ఆటోమేషన్ వస్తే సో జాబ్స్ పోయే విధంగా ఉండకూడదు. సో ఆటోమేషన్ వల్ల మనకి బెనిఫిట్స్ రావాలి, అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ వల్ల కూడా, మాన్యువల్ పవర్ వల్ల కూడా మనకి సో బెనిఫిట్స్ రావాలి. అంటే రెండింటిని సో అలాంగ్ సైడ్ చూడాలి కానీ ఎగెనిస్ట్గా చూడాలి. అంటే ఒక దాని వల్ల ఇంకో దానికి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేదానికి చూడకూడదు అని చెప్తున్నారు. రైట్, దట్ ఈస్ ద పర్పస్. రైట్, నెక్స్ట్ వన్ చూడగా ఉందో, అండ్ ఎసెన్షియల్ క్వాలిటీ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ క్విక్ డెసిషన్ మేకింగ్ ఆఫ్ అండ్ అనే డైలీ బేసిస్. ఏం కావాలంటే మనకి? సో డెసిషన్ మేకింగ్ కావాలంట. నెక్స్ట్ వన్, ద రీజన్ behind characterizing it as art is that so every entrepreneur has their own style of decision making based on their strength, like being data driven, reason driven, intuitive. సో మొత్తానికి అయితే దేని గురించి చెప్పారు మనకి? వాళ్ళు ఎలా ఉండాలంట? సో రైట్, సో డెసిషన్ మేకింగ్ అనేది జరగాలంట. డెసిషన్ మేకింగ్ అనేది సో ప్రతి ఇండివిజువల్ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. కొంతమంది దేని మీద డిపెండ్ అవుతారంట? డేటా మీద డిపెండ్ అవుతారు, కొంతమంది రీజన్ మీద డిపెండ్ అవుతారు, కొంతమంది వాళ్ళ యొక్క ఓన్ ఇంట్యూటివ్ ఐడియాస్ పైన డిపెండ్ అవుతారు. సో దిస్ ఈస్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ మనం చూసాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ మనం ఒకేసారి ఆన్సర్ చేద్దాం. రైట్, సో ఈజీ ప్యాసేజ్. రైట్, సో ఇన్ఫర్మేషన్ కూడా ఈజీగా మనం గ్రాస్ప్ చేయొచ్చు కదా, కాబట్టి ఏం చేయొచ్చు అంటే ఒకేసారి మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, let us answer question number 19 first. Okay, so what is the main theme of the passage? Okay, so మనకి ప్యాసేజ్లో సో ఆథర్ ఏం చెప్దాం అనుకున్నాడు? మెయిన్ థీమ్ చూసుకున్నాం కదా మనకి. సో పాండమిక్ టైంలో సో రైట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎలా ఆలోచించాలి, ఓకేనా. సో రైట్, సో దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం లేదా, అలాంటి మనకి ఎక్కడ కన్వే అవుతుందో చూద్దాం. రైట్, సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. నెక్స్ట్ ఏముంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ఎఫెక్టెడ్ బై ద ప్లీస్ ఆఫ్ స్టార్ట్అప్స్. సో ఆటోమేషన్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వర్స్లీ. మనకి అడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అన్ఫేవరబుల్. అడ్వర్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అన్ఫేవరబుల్. అన్ఫేవరబుల్. ఓకే, నెక్స్ట్ ఏమైంది? మస్ట్ హ్యావ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ ఫర్ రెసిలియన్స్. మనకి రెసిలియన్స్ మీనింగ్ మనకి రైట్, సో పర్సీవరెన్స్ అని చెప్పొచ్చు. రెసిలియన్స్ మీనింగ్ ఏంటి మనకి? పర్సీవరెన్స్. సో కాబట్టి ప్యాసేజ్ మొత్తం చదివాం కదా, దీనిలో ఏం ఆన్సర్ వస్తుంది మనకి? ఒకవేళ మీరు డైరెక్ట్గా చేద్దాం అనుకుంటాం, డైరెక్ట్గా చేస్తే మనం ఏం చేయొచ్చు? మనకి ప్యాసేజ్ బిగినింగ్లో కానీ ప్యాసేజ్ ఎండింగ్లో కానీ చదివి డైరెక్ట్గా చేయొచ్చు. మనం ప్యాసేజ్ ఎండింగ్లో ఏం మెన్షన్ చేసాం మనకి క్లియర్గా? మస్ట్ హ్యావ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ గురించి చెప్పలేదు. అంటే పాండమిక్ టైంలో మనకి ఏవైతే సో రైట్ ఇప్పటి వరకు అంటే పాండమిక్ ముందు వరకు ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆ నెగిటివ్స్ అన్ని ఓవర్కమ్ చేయాలి. సో లాంగ్ రన్లో ఈ స్టార్టప్స్ వచ్చాయి, ఆ స్టార్టప్స్ అని లాంగ్ రన్లో బాగా పెర్ఫామ్ చేయాలంటే వాటన్నింటినీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాల్సిన స్కిల్స్ అన్ని తీసుకోవాలని చెప్పాడు కదా. మస్ట్ హ్యావ్స్ అని చెప్పాడు, మస్ట్ హ్యావ్స్ అని చెప్పాడు కాబట్టి క్లియర్గా మనకి మనకి మస్ట్ హ్యావ్. సో దాని గురించి స్ట్రెస్ చేశాడు కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి డి. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రైట్, రిమైనింగ్ ఎందుకు ఎలిమినేట్ చేయాలో చూద్దాం. రైట్, డి ఈజ్ ద ఆన్సర్. రైట్, సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈజ్ నాట్ ఫర్ ఎవరీ వన్. అంటే ప్రతి ఒక్కరు తీసుకోకూడదని చెప్పాడు. ఇది నెగిటివ్ అయిపోతుంది కాబట్టి డోంట్. మనం ఆథర్ ఏం చేశాడంటే సో పాజిటివ్గా కన్వే చేశాడు కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ఎఫెక్టెడా? సో నో, దిస్ ఇస్ అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్పలేదు కదా. ఏం చెప్పాడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. సో అంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అంటే మెథడ్ తీసుకొచ్చిందని చెప్పాడు కానీ సో అన్ఎఫెక్టెడ్ అని చెప్పిండా? నో. నెక్స్ట్ వన్, సో ఆటోమేషన్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అడ్వర్స్లీనా. మనకి ఏమన్నా ఆటోమేషన్ వల్ల మనకి జాబ్ లాస్ అని చెప్పాడు కానీ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి చెప్పాడా? నో. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. 20. Okay, so women entrepreneurs will also thrive on the back of favorable policies. ఇది ఎప్పుడు చెప్పారు మనకి? సో రైట్, ఓకే చూద్దాం. రైట్, సో ఇన్సెంటివ్స్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నో. సో ఇన్సెంటివైజ్ ఉమెన్ ఫేవరడా? నో. In the context of the passage, what is the appropriate steps taken by the government? Government ఏం తీసుకొచ్చింది స్టెప్స్ ఇక్కడ? సో వీళ్ళని ఇది ఉంది కదా, సో థ్రైవ్, ఉమెన్ ఆల్సో థ్రైవ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఫేవరబుల్ పాలసీస్. అలాంటి పాలసీస్ ఏమైనా తీసుకొచ్చిందా? సో మనకి ఉమెన్ గురించి ఏమైనా పాలసీస్ తీసుకొచ్చి చెప్పేమో మెన్షన్ చేశారా? నో. కాబట్టి యూ కెనాట్ టేక్. అంటే ఎక్కడ కూడా మనకి పాలసీస్ గురించి మెన్షన్ చేయాల. సో ఇక్కడ దేని గురించి ఫేవరబుల్ పాలసీస్ కదా. సో మనకి ఎక్కడైనా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద వాట్ ఆర్ ద అప్రోప్రియేట్ స్టెప్స్ ఏమైనా పాలసీస్ తీసుకొచ్చిందా గవర్నమెంట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం? చెప్పలేదు. ఏం చెప్పాడంటే ఒకవేళ ఫేవరబుల్ సిచ్యువేషన్ ఉంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా థ్రైవ్ అవుతారని చెప్పాడు కానీ సో ఈ ఉమెన్స్ కోసం గవర్నమెంట్ ఈ స్కీమ్స్ తీసుకొచ్చింది, పర్టికులర్ స్కీమ్స్ తీసుకొచ్చిందని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఏముంది? లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఉమెన్ రైట్స్ షుడ్ బి ఎంబోల్డెండ్. దీని గురించి మనం చెప్పాడు మనకి ప్యాసేజ్లో? నో. నెక్స్ట్ వన్ ఏముంది? ఉమెన్ షాల్ బి ట్రైన్డ్ ఫర్ సెట్టింగ్ అప్ కాటేజ్ ఇండస్ట్రీస్. అసలు కాటేజ్ ఇండస్ట్రీ గురించి ఎక్కడ మెన్షన్ చేశాడా? నో. కాబట్టి దీన్ని మనం తీసుకోలేము. నెక్స్ట్ వన్ ఏముందంటే బోత్ ఏ అండ్ సీనా. సో ఇది కాదు కదా మనకి, ఏ కాదు సి కాదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? నన్ ఆఫ్ దిస్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next one.
So let us answer question number 21. Okay. So what has been the impact of the COVID-19 pandemic? So COVID-19 యొక్క ఇంపాక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు, రైట్. చూద్దాం మనకి ఏముందో ఆప్షన్లో. సో మోర్ ఎంఫసిస్ ఆన్ వాల్యూ క్రియేషన్ బై ప్రియారిటైజింగ్ ద బెస్ట్ నీడ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ టు ఎన్ష్యూర్ బిజినెస్ సక్సెస్ ఇన్ ద లాంగ్ రన్. మనకి మోర్ ఎంఫసిస్ ఆన్ వాల్యూ క్రియేషన్ అని చెప్పాడా? నో. సో మనకి ఏం చెప్పాడంటే ఎంటర్ప్రినర్ స్కిల్స్ గురించి చెప్పాడు కానీ వాల్యూ క్రియేషన్ గురించి చెప్పలేదు, కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, స్మాల్ ఎంటర్ప్రిన్యూర్స్ అక్రాస్ కాంటినెంట్స్ ఆర్ బెనిఫిటింగ్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ వేరియస్ అడ్వాంటేజ్ పాలసీ. మనకి ఇక్కడ సో స్మాల్ ఎంటర్ప్రినర్స్ ఎక్కడేం చెప్పాడు, అక్కడ ఇండియాలో చెప్పాడు కానీ అక్రాస్ ఎక్కడ ఉంది, బికాస్ కాంటినెంట్స్ కాదు, ఇండియాలో స్మాల్ ఎంటర్ప్రినర్స్ గురించి చెప్పాడు కానీ కాంటినెంట్స్ గురించి చెప్పలేదు, కాబట్టి దట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్. నెక్స్ట్ వన్, ఇట్ హ్యాస్ గివెన్ రైజ్ టు ఆటోమేషన్ అండ్ దస్ మెనీ జాబ్స్ విల్ బి డిస్ప్లేస్డ్ ఇన్ ఫ్యూచర్. అంటే COVID-19 వల్ల ఆటోమేషన్ వచ్చిందా? ఆటోమేషన్ ఎప్పటి నుంచో ఉంది, COVID-19 వల్ల రాలేదు, కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ వన్, సో ద COVID-19 పాండమిక్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద వే టుడేస్ వర్క్ ఫోర్స్ అండ్ ఆస్పైరింగ్ టాలెంట్ ప్లాన్ దేర్ ఫ్యూచర్. ఇదైతే కరెక్టే కదా. సో COVID-19 సిచ్యువేషన్ వల్ల ఏమైంది, సో ఇప్పుడు వర్క్ ఫోర్స్ పైన ఏమొచ్చింది ఇక్కడ, సో ఆర్గనైజేషన్స్ పైన డిపెండ్ అవ్వడం మానేసి వాళ్ళు ఓన్గా ఏదైనా సో ఎంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు, కాబట్టి ఇక్కడ సో ఇది కరెక్టే, కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 22. మనకి ఏముంది, మనకి వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ సో టు ద వర్డ్ పెర్వేసివ్లీ. మనకి ఏం కావాలి, మనకి యాంటనమ్ కావాలంట, దేనికి, పెర్వేసివ్. మనకి పెర్వేసివ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి వైడ్ స్ప్రెడ్. పెర్వేసివ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి వైడ్ స్ప్రెడ్. దీన్నే మనం ఏమనొచ్చు అంటే మనం ప్రివాలెంట్ కూడా అనొచ్చు, ప్రివాలెంట్. ఓకే, వైడ్ స్ప్రెడ్ లేదంటే ప్రివెలెంట్ అని చెప్పొచ్చు. అలాంటి మీనింగ్ ఏంది, మనకి కాంట్రరీ అంటే ఆపోజిట్, నో. స్లెండర్ అంటే మీనింగ్ ఏంటి, మనకి మీగర్. స్లెండర్ అంటే మీనింగ్ ఏంటి, మనకి మీగర్. చాలా తక్కువ అమౌంట్ ఉంటుందని ఏమంటాం, స్మాల్. స్మాల్ అమౌంట్ ఉంటుందని ఏమంటాం, స్లెండర్ అంటాం. లేదంటే స్లిమ్ ఛాన్సెస్ ఏమంటాం, స్లెండర్ అంటాం. స్లిమ్, స్మాల్, రైట్. నెక్స్ట్ ఏముంది, ఎక్స్టెన్సివ్ అంటాం. ఎక్స్టెన్సివ్ ఏమైపోతుంది, మనకి సిరణం అయిపోతుంది, రైట్. సో పెర్వేసివ్కి ఎక్స్టెన్సివ్ ఏమైపోతుంది, సిరణం అయిపోతుంది, రైట్. సో రైఫ్ కూడా సిరణమే. సో ప్రొఫ్యూజ్ కూడా మన సిరణమే. రైఫ్ అన్న ప్రొఫ్యూజ్ అని మీనింగ్ ఏంటి, మనకి అబండెన్స్, అబండెంట్. కాబట్టి మనకి రైఫ్ తీసుకోలేము, సో ప్రొఫ్యూజ్ తీసుకోలేము, ఎక్స్టెన్షన్ తీసుకోలేము, కాంట్రాక్ట్ ఏం తీసుకుంటాం మన స్లెండర్. ఎందుకు మనకి సో ఏమన్నా పెర్వేసివ్ అంటే మీనింగ్ ఏంటి, వైడ్ స్ప్రెడ్. ప్రివెలెంట్ అంటే మీనింగ్ ఏంటి, మనకి సో అబండెన్స్ అని తీసుకోవచ్చు, అంటే ప్రజెంట్ ఎవ్రీవేర్ కదా. మనకి ఏంటిది, మీగర్ అంటే తక్కువ, కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, మనకి స్లెండర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. క్వశ్చన్ నెంబర్ 23. ఓకే, సో మనకి క్వశ్చన్ నెంబర్ 23 ఏమంటే చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సో సినోనిమ్ అంటే దేనికి, ఎసెన్షియల్. మనకి ఎసెన్షియల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎసెన్షియల్ అంటే రైట్ సో ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, ఇంపార్టెంట్. లేదంటే నీడ్ అని చెప్పొచ్చు, రైట్. అలాంటి మనకి ఏం కన్వే చేస్తున్నాం చూడండి, ఇండిస్పెన్సిబుల్. నార్మల్గా డిస్పెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి, డిస్పెన్సిబుల్ అంటే రీప్లేసబుల్. దేన్నైతే మనం రీప్లేస్ చేయొచ్చో దాన్ని ఏమంటాం, మనం డిస్పెన్సిబుల్ అంటాం. మనకి ఏమొచ్చింది, ఇన్ వచ్చింది. ఇన్ అంటే మీనింగ్ ఏంటి, నాట్. సో నాట్ కాబట్టి నాట్ డిస్పెన్సిబుల్ అంటే నాట్ రీప్లేసబుల్, అంటే దాన్ని మనం ఏం చేయలేము, రీప్లేస్ చేయలేము. అంటే రీప్లేస్ చేయలేమంటే ఇది ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా, ఇంపార్టెంట్. కాబట్టి ఇండిస్పెన్సిబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏముంది, మనకి రిమార్కబుల్. మనకి రిమార్కబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎక్సెప్షనల్. రిమార్కబుల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి ఎక్సెప్షనల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఓకేనా, ఎక్సెప్షనల్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. సో నెక్స్ట్ అంటే మనకి ఎసెన్షియల్కి రిమార్క్ ఎక్స్ట్రాడినరీ మనకి సినోనిమ్ అవుతుందా, నో. నెక్స్ట్ వన్ ఏముంది మనకి, సో అన్రిక్వైర్డ్. మనకి ఏం కావాలి, సినోనిమ్ యాంటనమా, సినోనిమ్ ఏమైతే మనకి యాంటనమ్. సో అన్రిక్వైర్డ్. సో ఎసెన్షియల్ అంటే రిక్వైర్డ్, సో ఇదేమైతే అన్రిక్వైర్డ్, యాంటనమ్ అయిపోతుంది. మనకి ఏం కావాలి, సినోనిమ్ కావాలి. నెక్స్ట్ ఏంది, పెరిఫెరల్. మనకి పెరిఫెరల్ అంటే మీనింగ్ ఏంటి, మనకి అవుటర్, రైట్. సో అవుటర్ మీనింగ్ ఇది రిక్వైర్డా, నాట్ రిక్వైర్డ్, కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 24. Okay, so మన క్వశ్చన్ నెంబర్ 24 ఏమని చెప్పి మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అకార్డింగ్ టు ద కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. సో ప్యాసేజ్ని బేస్ చేసుకొని ప్యాసేజ్ కంటెక్స్ట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా, చూద్దాం మనకి ఏం కరెక్ట్. సో ఫస్ట్ వన్, ఆటోమేషన్ ఈజ్ నాట్ ఆల్ గుడ్ ఫర్ ద ఎంటర్ప్రినర్షిప్. మనకి ఆటోమేషన్ గురించి ఏం చెప్పాడంటే,
మ్యాన్ పవర్ అంటే సో మనకి నార్మల్గా సో ఫిజికల్ లేబర్ కోల్పోవచ్చు అని చెప్పాడు, కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఆటోమేషన్కి మనకి ఏమైనా లింక్ పెట్టాడా? సో మనకి ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఆటోమేషన్కి లింక్ పెట్టలేదు, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ మనం ఏమంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈజ్ ఎ మైండ్ సెట్ దట్ డజంట్ ఫాల్ ప్రే టు రిస్క్. అంటే ఇక్కడ ఏమన్నా ఒక ప్యాసేజ్ ఏం మెన్షన్ చేశాడు? ఎంటర్ప్రెన్యూర్షిప్ చేసేవాళ్ళు ఇలా దేనికి రెడీగా ఉండాలి? రిస్క్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలన్నారు. రెడీగా ఉండాలంటే ఇక్కడ ఏమన్నా సో డోంట్ ఫాల్ ప్రే టు రిస్క్ అంటే సో రిస్క్ వస్తుందని చెప్పి వాళ్ళు భయపడిపోకూడదు అంటున్నాడు, కాబట్టి సేమ్ మీనింగ్ కన్వే అవుతుంది కదా. ఏమన్నా డజంట్ ఫాల్ ప్రే టు రిస్క్ అంటే రిస్క్ ఉందని చెప్పి రిస్క్ తీసుకోకుండా ఉండరు, కాబట్టి సేమ్ మీనింగే కన్వే అవుతుంది. కాబట్టి అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా ఉంటారంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, అంటే రిస్క్ ఉందని చెప్పి దాన్ని ఆపేయకుండా రిస్క్ ఉన్నా కానీ దాన్ని ఏం చేస్తారంటే సో కంటిన్యూ చేస్తారు, కాబట్టి కన్వే అవుతుంది, కాబట్టి మనకి సో కరెక్టే. నెక్స్ట్ మనం ఏముందో సో మోర్ ఎంఫసిస్ మస్ట్ బి గివెన్ టు కమర్షియల్ ఆక్యుమెంట్. ఆక్యుమెంట్ మీనింగ్ ఏంటి మనకి? రైట్, విజ్డమ్, వైజ్. ఆక్యూ ఉంది కదా, ఏసీ అంటే షార్ప్, ఓకే, వైజ్. సో కంపేర్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్, కానీ ఇన్ఫాక్ట్ మనకి ఏం కావాలి? సో ఎంటర్ప్రెన్యూర్షిప్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలి చెప్పుకున్నాం కదా, కాబట్టి ఇది మనకి మిస్టేక్, కాబట్టి తీసుకోలేము. నెక్స్ట్ మనం ఏమనుకోండి, అండ్ ఎంటర్ప్రెన్యూర్ మస్ట్ థింక్ హ్యూమన్ అండ్ మెషిన్ అండ్ నాట్ హ్యూమన్ వర్సెస్ మెషిన్. సో క్లియర్గా దీని గురించి మెన్షన్ చేసాడు కదా. సో ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు ఏం చేయాలి అక్కడ మనకి? సో మ్యాన్ అలాంగ్ విత్ సో మ్యాన్ అలాంగ్ సైడ్ మెషిన్ అన్నాడు, కానీ మ్యాన్ వర్సెస్ మెషిన్, మ్యాన్ ఎగెనిస్ట్ మెషిన్ కాదు కదా, మ్యాన్ ఎగెనిస్ట్ మెషిన్ కాదు, కాబట్టి నాట్ అని చెప్పిన నాట్ మ్యాన్ హ్యూమన్ వర్సెస్ మెషిన్, సో హ్యూమన్ అండ్ మెషిన్, కాబట్టి సేమ్ ఇన్ఫర్మేషన్ కన్వే అవుతుంది, కాబట్టి ప్యాసేజ్లో ఏదైతే చెప్పాడో అదే కన్వే అవుతుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. అంటే మనకి 2 కరెక్టే 4 కరెక్టే, కాబట్టి ఏమొస్తుంది మనకి 2 and 4 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. So let us answer question number 25. Okay, which of the following word is most similar in meaning to the word ideology? మనకి ఏమడిగాడు ఇక్కడ మనకి? synonym. సో ఏమడిగాడు మనకి? మోస్ట్ సిమిలర్ అంటే synonym దేనికి? ఐడియాలజీ. సో చూద్దాం మనకి ఏముందో. కన్విక్షన్ మీనింగ్ ఏంటి మనకి? స్ట్రాంగ్ బిలీఫ్. కన్విక్షన్ మీనింగ్ ఏంటి మనకి? స్ట్రాంగ్ బిలీఫ్. ఇదైతే కాదు కదా. నెక్స్ట్ వన్. సో ప్రాగ్మాటిక్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? ప్రాక్టికల్. ప్రాగ్మాటిక్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? ప్రాక్టికల్. సో ఇది కాదు కదా. నెక్స్ట్ వన్. సో రిలీఫ్ కాదు కదా. సో నెక్స్ట్ వన్ ఏముంది మనకి? జడ్జ్మెంట్ అంటామా? నో. సో ఏమొస్తుంది మనకి? థీసిస్. సో థీసిస్ అని చెప్పొచ్చు కదా. సో ఐడియాలజీ, థీసిస్ మనకి థియరీ కదా, సరిపోతుంది కదా, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఈ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఈ. లెట్ us go for the next question. So let us answer this one. Question number 26. First మన డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో, రైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ 1, 2 and 3 given below each sentence should replace the phrase printed in bold letters to make the sentence grammatically correct. Choose the best option among the 5 given alternatives that reflect the correct use of phrase in the context of the grammatically correct sentence. If the sentence is correct as it is, mark E, that is no correction. మొత్తం కదా మనకి ఏంటివి? సెంటెన్స్ కరెక్షన్ క్వశ్చన్స్, ఓకేనా. సో చేద్దాం. ఇక్కడ ఏమున్నాయి మనకి? ఫస్ట్ వన్ ఏముంది మనకి? ఫస్ట్ వన్ 26. ఇఫ్ ఐ వాజ్ ద పిఎం ఆఫ్ ద కంట్రీ ఐ వుడ్ హ్యావ్ మేడ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఎవరీ టీచర్. ఇక్కడ ఏమంటామంటే ఇక్కడ ఒక ఇమాజినరీ కండిషన్ గురించి చెప్తున్నాం, ఒక ఇమాజినరీ సిచ్యువేషన్. ఓకే, ఇమాజినరీ సిచ్యువేషన్. సో దీన్ని మనం ఏమనొచ్చు అంటే సబ్జెక్టివ్ మూడ్ అని చెప్పొచ్చు. సబ్జెక్టివ్ మూడ్. సో ఇమాజినరీ సిచ్యువేషన్ అంటే సబ్జెక్టివ్ మూడ్. ఇలాంటి సిచ్యువేషన్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఐ వర్ అంటాం, వజ్ అనం. ఏమంటాం మనం? ఐ వర్. అంటే సపోజ్ నేనే పక్షిని అయితే అన్నాం అనుకోండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అంటాం కదా. అక్కడ ఏం రావాలి? ఐ వర్ రావాలి, ఐ వజ్ రాకూడదు. కాబట్టి ఇక్కడ ఐ వర్ ఎక్కడ ఉందో చూడండి. ఇఫ్ ఐ వర్. మనకి ఇఫ్ ఐ హ్యావ్ రాదు, కుడ్ రాదు, వుడ్ రాదు, మనకి ఏమొస్తుంది? ఓన్లీ ఐ వర్. అక్కడ మనకి ఏలో ఉంది కాబట్టి స్ట్రైట్ అవే మన ఆన్సర్ ఏమవుతుంది? ఏ. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Right. If Shafali would receive my message in time, she would be able to change her plans. సో ఇక్కడ మనకి చూడమంటే ఏం చూడండి? ఇఫ్ కండిషన్. మనకి ఏంటి? ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ మనకి ఏమొచ్చింది? ఇఫ్ క్లాజ్ కదా. ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా మనకి వుడ్ రాదు, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇఫ్ క్లాజ్లో ఓన్లీ పాసిబిలిటీస్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకొని మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా మనకి ఏం రాదు? వుడ్ రాదు. ఓకే, ఇప్పుడు చూడండి నేను చెప్తాను. ఇక్కడ మనకి 2 క్లాజెస్ ఉంటాయి. ఇఫ్ క్లాజ్ అంటాము, ఓకే, మెయిన్ క్లాజ్ అంటాము. క్లాజ్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటే దాన్ని ఏమంటాం? క్లాజ్ అంటాం. అందులో ఇఫ్ ఉంటే దాన్ని ఏమంటాం? ఇఫ్ క్లాజ్ అంటాం. ఇఫ్ లేకపోతే దాన్ని ఏమంటాం? మెయిన్ క్లాజ్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్ మనకి V1 వచ్చింది అనుకోండి, మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు అంటే V1 రావచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ పాసిబుల్, రైట్. ఇక్కడ మనకి ఇఫ్ క్లాజ్లో మనకి V2 వచ్చింది అనుకోండి, లేదంటే ఇఫ్ క్లాజ్ మనకి ఇంకో పాసిబిలిటీ మనకి ఏంటి? V1 కూడా పాసిబిలిటీ ఉంది, ఓకేనా.
రైట్. ఇఫ్ క్లాజ్ మనకి ఇంకో పాసిబిలిటీ మనకి V1 వచ్చింది అనుకో, ఇక్కడ మనకి ఏం రావచ్చు అంటే విల్ ప్లస్ V1 రావచ్చు. దిస్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ. విల్ ప్లస్ V1 ఇది విల్ ప్లస్ V1. ఓకే, విల్ ప్లస్ V1. అలా కాకుండా మనకి ఇఫ్ క్లాజ్ మనకి V2 వచ్చింది అనుకోండి. సో మెయిన్ క్లాజ్ మనకి ఏం రావచ్చు అంటే వుడ్ ప్లస్ V1 రావచ్చు. ఓకేనా, మనకి V2 వస్తే ఇక్కడ ఏం రావచ్చు మనకి వుడ్ ప్లస్ V1 రావచ్చు. రైట్, మనకి ఇక్కడ ఇఫ్ క్లాజ్ మనకి హ్యాడ్ ప్లస్ V3 వచ్చింది అనుకోండి, హ్యాడ్ ప్లస్ V3 మనకి ఇక్కడ ఏం రావచ్చు అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావచ్చు. వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో మనం చూడమాట. సో ఇఫ్ క్లాజ్లో V1 వస్తే మెయిన్ క్లాజ్ ఏం రావచ్చు V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్లో V1 వస్తే మెయిన్ క్లాజ్ ఏం రావచ్చు విల్ ప్లస్ V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్లో V2 వస్తే మెయిన్ క్లాజ్ ఏం రావచ్చు వుడ్ ప్లస్ V1 రావచ్చు. ఇఫ్ క్లాజ్లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే మెయిన్ క్లాజ్ ఏం రావచ్చు వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావచ్చు. అంటే మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అక్కడ ఇఫ్ క్లాజ్లో పాసిబిలిటీస్ ఏంటి V1 కానీ V2 కానీ హ్యాడ్ ప్లస్ V3 కానీ. సో దీస్ ఆర్ ద ఓన్లీ పాసిబిలిటీస్. ఇక్కడ ఏమొచ్చింది వుడ్ వచ్చింది. ఇఫ్ క్లాజ్ మనకి వుడ్ రావచ్చా, వుడ్ ఎప్పుడు వస్తుంది మనకి మెయిన్ క్లాజ్లో వస్తుంది కానీ ఇఫ్ క్లాజ్లో రాదు. కాబట్టి ఇది ఎస్ ఎర్రర్. మెయిన్ క్లాజ్ ఏమొచ్చింది వుడ్ వచ్చిందా, వుడ్ ప్లస్ V1 వచ్చింది. రైట్, సో మెయిన్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 వచ్చిందంటే ఇఫ్ క్లాజ్ ఏం రావాలి మనకి V2 రావాలి. కాబట్టి మనకి ఏం రావాలి V2 అంటే ఏం రావాలి రిసీవ్డ్ అని రావాలి. ఆప్షన్లో ఎక్కడ ఉంది చూడండి రిసీవ్డ్. ఇఫ్ సైఫ్ అలీ రిసీవ్డ్ మై మెసేజ్ ఇన్ టైం, కాబట్టి ఉంచింది రిసీవ్డ్. మనకి విల్ వస్తుందా, ఇప్పుడు కూడా మనకి ఇఫ్ క్లాజ్ మనకి విల్ రాదు. సో V1 కానీ లేదంటే V2 కానీ లేదంటే హ్యాడ్ ప్లస్ V3, కాబట్టి ఇక్కడ వుడ్ రాదు, కుడ్ రాదు. సో ఆన్సర్ ఏమవుతుంది ఓన్లీ రిసీవ్డ్, కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి B. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ B. లెట్ us go for the next question. Okay, so let us answer question number 28. Okay, so knowing what serves to catalyze and nourish progress turning out to be the keys to effectively manage people and their work. ఇది మనకి ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేస్తుంది మనకి ఏంటంటే దిస్ ఈజ్ ఎ జనరల్ స్టేట్మెంట్. ఇది మనకి ఏంటిది జనరల్ స్టేట్మెంట్. మనకి జనరల్ స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో చెప్పాలి. సో ఆల్వేస్ మనకి జనరల్ స్టేట్మెంట్ అనేది సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఎందులో చెప్పాలి మనకి జనరల్ స్టేట్మెంట్ సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. కాబట్టి మనకి ఎందులో ఉంది ఇక్కడ టర్నింగ్ అని చెప్తామా. సో టర్నింగ్ రాదు, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇంకా పాసిబిలిటీ ఇక్కడ మనకి ఏంటి సో సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ మనకి ఏంటి ఇక్కడ నోయింగ్ వాట్ సెర్వ్స్ టు క్యాటలైజ్ అండ్ మీనింగ్ అండ్ మనకి ఎంకరేజ్. సో అండ్ నరిష్ ప్రోగ్రెస్, ఇదంతా సబ్జెక్ట్ మనకి. నోయింగ్ నుంచి ప్రోగ్రెస్ వరకు ఇదంతా సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మనకి ఏం తీసుకో ఇక్కడ నోయింగ్. మనం ఎప్పుడైనా సరే జెరెంట్స్ కానీ ఓకే జెరెంట్స్ కానీ లేదంటే 2 + V1 2 ఇన్ఫినిటివ్ అంటాం. 2 + V1 ఏమంటాం 2 ఇన్ఫినిటివ్. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్స్ అంటాం. ఏమంటాము నాన్ ఫైనైట్స్. అంటే వీటితో పాటు ఇంకా ఉంటాయి నాన్ ఫైనైట్స్ పార్టిసిపుల్స్ కూడా ఉంటాయి, బట్ మెయిన్గా వీటికి కన్సిడర్ చేయాలి. మనకి రిక్వైర్మెంట్ ఏంటి ఈ రెండు రిక్వైర్మెంట్, కాబట్టి ఈ రెండింటి గురించి డిస్కస్ చేస్తాను. ఓకేనా, సో వీటిని ఏమంటాం నాన్ ఫైనైట్స్ అంటే వీటితో పాటు ఇంకా ఉంటాయి నాన్ ఫైనైట్స్. స్పష్టంగా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఎప్పుడైనా మనకి సబ్జెక్ట్స్గా యూజ్ చేసినప్పుడు ఓకేనా జెరెంట్స్ కానీ 2 + V1 అంటే 2 పార్టిసిపుల్ కానీ మనం సబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు ఆల్వేస్ మనకి ఏ వెర్బ్ వస్తుందంటే సింగులర్ వెర్బ్ వస్తుంది. ఏమొస్తుంది మనకి సింగులర్ వెర్బ్. సో సింగులర్ వెర్బ్ రావాలి ఆల్వేస్. సో వీటిని సబ్జెక్ట్గా యూజ్ చేసి మనకి ఏం రావాలి సింగులర్ వెర్బ్. కాబట్టి ఏముంది అక్కడ సో నోయింగ్ అని మనకి V4 కదా అంటే జెరెంట్ ఫామే కదా, కాబట్టి ఏం రావాలి మనకి సింగులర్ వెర్బ్ రావాలి. రైట్, సో సింగులర్ వెర్బ్ రావాలి, అది ఎందులో ఉండాలి సింపుల్ ప్రెజెంట్లో రావాలి. రైట్, సింగులర్ వెర్బ్ అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తే వెర్బ్కి ఏం రావాలి ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలి. అంటే ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే టర్న్స్ రావాలి. ఇక్కడ ఏం రావాలి మనకి టర్న్స్. ఆప్షన్లో అది అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఉంది. రైట్, సో టర్న్స్ ఎక్కడ ఇక్కడ టర్న్ వస్తుందా నో, ఎందుకంటే మనకి ఏంటి జనరల్ స్టేట్మెంట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. టర్న్ రాదు, టర్న్స్ ఉంది లేదా టర్నింగ్ రాదు. సో ఆన్సర్ ఏమైంది ఓన్లీ వన్ పాసిబిలిటీ టర్న్స్, కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. సో ఫర్ దిస్ question number 28 our answer is what option C. Let us go for the next question. So 29. Okay, so untroubled by factuality and diversity, privilege and power are fashioning public opinion in troubled democracies. ఇక్కడ చూద్దాం. రైట్, ఉంది అన్ట్రబుల్డ్ బై ఫ్యాక్చువాలిటీ అండ్ డైవర్సిటీ, ప్రివిలేజ్ అండ్ పవర్. ఇది సబ్జెక్ట్ మనకి. ప్రివిలేజ్ అండ్ పవర్ అంటే మనకి ఎండ్ వచ్చిందా మనకి ఇది సింగులర్ ప్లూరలా. సో ప్రివిలేజ్ ఉంది పవర్ ఉంది, ప్లూరల్ కాబట్టి వచ్చిందా ఆర్ సరిపోయింది. రైట్, సెక్షన్ మనకి బీ ఫామ్ కదా, నార్మల్గా బీ ఫామ్ తో మనకి ఏమొస్తుంది బీ ఫామ్ తర్వాత సో V4 రావాలి, బీ ఫామ్ తో మనకి ఏం రావాలి V4 రావాలి. వచ్చిందా లేదా ఫ్యాషనింగ్ సరిపోయింది. నెక్స్ట్ ఏం రావాలి ఆబ్జెక్ట్. సో పబ్లిక్ ఒపీనియన్ ఇంకేమైంది ఇన్ ట్రబుల్డ్ డెమోక్రసీస్, కాబట్టి డెమోక్రసీ కాబట్టి నౌన్ కాబట్టి వచ్చింది ట్రబుల్డ్, అంతా సరిపోయింది. కాబట్టి మనకి ఎర్రర్ ఏం లేదు కాబట్టి స్ట్రైట్ అవే మనం ఏం తీసుకోవచ్చు అంటే సో ఇందుకు మీ మీనింగ్ ఏమంటే ఫ్యాషనింగ్ అంటే సో మోడలింగ్ అని చెప్పొచ్చు. రైట్, ఇక్కడ మనకి రైట్ సో రైట్ ఏం చెప్పొచ్చు మనం డిజైన్ అని చెప్పొచ్చు. రైట్, లేదంటే ప్రిపేర్ అని చెప్పొచ్చు, లేదంటే మోడల్ సంథింగ్ అని చెప్పొచ్చు.
సో ఇవన్నీ వస్తాయి కాబట్టి మీనింగ్ సరిపోయింది కాబట్టి మనకి సో గ్రామటికల్ కూడా సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి no correction required. That is none of the above. So for this question number 29, our answer is what? Option E. Remaining we check just right? So let us go for the next question. Let us answer question number 30. Okay. So I have not seen her since then. Neither do I wish to see her now. Okay. ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం మనకి ఏముంది ఐ హ్యావ్ నాట్ సీన్ హెర్ సిన్స్ దెన్ ఇది ఒక క్లూ ఓకేనా సిన్స్ దెన్ వచ్చింది కాబట్టి మనకి ఏం రావాలి ప్రెజెంట్ పర్ఫెక్ట్ రావాలి వచ్చింది లేదా హ్యావ్ నాట్ సిన్స్ సో నెక్స్ట్ ఏమైంది అక్కడ సో నవ్వు కాబట్టి ఇక్కడ రావాలి ప్రెజెంట్ రావాలి కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది డూ సరిపోయింది కదా సో మనకి ఫస్ట్ అయితే టెన్స్ సరిపోయింది యాడ్వర్బ్స్కి టెన్స్కి సరిపోవాలి ఓకేనా సో సిన్స్ దెన్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ సో నవ్వు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అది ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ రావాలి ఇక్కడ నెగిటివ్ మాట్లాడుతున్నాం పాజిటివ్గా మాట్లాడుతున్నామా సో నెగిటివ్గా మాట్లాడడానికి ఏం రావాలి నేదర్ రావాలి వచ్చేది మనకి ఇది గుర్తుపెట్టుకున్నాం మనకి ఎలాగంటే ఇలా వచ్చింది అనుకోండి కొన్ని చెప్తాను అవి గుర్తుపెట్టుకుని మీకు ఈజీగా తెచ్చు ఇక్కడ మనకి నేదర్ డూ ఐ నేదర్ వచ్చి మనకి ఏం రావాలంటే డూ రావాలి ఓకేనా సో డూ కాదు ఇన్వర్షన్ రావాలి ఇన్వర్షన్ మనకి మీనింగ్ అంటే ఇన్వర్షన్ మీనింగ్ ఏంటి హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ దాన్ని ఏమంటామంటే ఇన్వర్షన్ అంటాం సో నేదర్ డూ ఐ విష్ ఇది మనకు కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది డైరెక్ట్గా ఆన్సర్ నేను మేమైతే ఇక్కడ సో నన్ను అవుతుంది ఇక్కడ మీకు ఏం చెప్తారంటే సో ఇక్కడ ఈ ట్రిక్ని ఇక్కడ మీకు చెప్తాను లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోను ఓకేనా సో ఒక ఎగ్జాంపుల్తో చెప్తా ఏమంటాము అడిషన్స్ టు రిమార్క్స్ ఓకే సో నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలా ఉందనుకోండి రైట్ అంటే ఇలా అనుకోండి రైట్ రాజేష్ లైక్స్ క్రికెట్ అన్నాం అనుకోండి ఓకేనా సో రాజేష్ లైక్స్ క్రికెట్ ఇప్పుడు రాజేష్కి క్రికెట్ అంటే ఇష్టం నాకు కూడా ఇష్టం అని చెప్పాలనుకోండి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే సో అంటాం సో ఐ డూ ఉంటాము సో రాజేష్ లైక్స్ క్రికెట్ సో ఐ డూ అంటామా సో డూ ఐ అంటామా మనకి ఏం రావాలంటే ఎప్పుడైనా మనకి సో నాకు కూడా ఇష్టం అని చెప్పాలి కదా కాబట్టి ఇక్కడ వచ్చింది లైక్స్ వచ్చింది కదా లైక్స్ అంటే V1 కదా అండ్ ఇక్కడ కూడా మనకి ఏం రావాలి V1 రావాలి కానీ మనకి ఏమొచ్చింది సో ఐ డూ వచ్చింది కానీ ఇక్కడ సో వచ్చినప్పుడు మనకి ఏం రాకూడదు అంటే ఐ డూ రాకూడదు ఏమంటే రివర్స్లో రావాలి అంటే సో డూ ఐ రావాలి దీన్ని ఏమంటామంటే మనం ఇన్వర్షన్ అంటాం గుర్తుపెట్టుకుని రైట్ ఇప్పుడు ఏం రావాలి రాజేష్ లైక్స్ క్రికెట్ సో డూ ఐ ఇది ఎలా గుర్తుపెట్టుకుని నేను లాస్ట్కి చెప్తాను ఓకేనా సో డూ ఐ సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకవేళ నాకు నచ్చలేదు అనుకోండి రాజేష్ లైక్స్ క్రికెట్ బట్ ఐ డోంట్ ఇలా యూజ్ చేస్తాం ఓకేనా సో ఇప్పుడు ఏముంది రాజేష్ లైక్స్ క్రికెట్ సో ఒకవేళ నాకు కూడా ఇష్టమైతే నేను చెప్పాలి సో డూ ఐ అని చెప్పాలి అప్పుడు ఏమొస్తుంది మనకి రివర్స్ వస్తుంది అంటే డూ ఐ వస్తుంది సో డూ ఐ అంటే ఇన్వర్షన్ వస్తుంది అలా కాకుండా రాజేష్ లైక్స్ క్రికెట్ బట్ ఐ డోంట్ నాకు ఇష్టం లేదు అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ సో నార్మల్గానే వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది సో దీస్ ఆర్ ద టూ పాసిబిలిటీ ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి రైట్ సో నెక్స్ట్ వన్ రాజేష్ doesn't like cricket ఓకేనా సో రాజేష్ డజంట్ లైక్ క్రికెట్ అంటే రాజేష్కి సో క్రికెట్ అంటే ఇష్టం లేదు డజంట్ లైక్ క్రికెట్ ఇప్పుడు నేను నాకు కూడా ఇష్టం లేదని చెప్పాలనుకోండి అప్పుడు ఏం చెప్పాలంటే నీదర్ కానీ లేదంటే నార్ కానీ గుర్తుపెట్టుకోండి రైట్ సో నీదర్ కానీ నార్ కానీ ఏం చెప్పొచ్చు సో రాజేష్ డజంట్ లైక్ క్రికెట్ రాజేష్ క్రికెట్ అంటే ఇష్టం లేదు నాకు కూడా ఇష్టం లేదని చెప్పాలంటే నెయిదర్ మళ్ళీ అక్కడ డూ ఐ డూనా సో అగైన్ మనకి ఏమంటే నెయిదర్ డూ ఐ అని చెప్పాలి ఏం చెప్పాలి నెయిదర్ డూ ఐ అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మనకి ఏమంటే రివర్స్ రావాలి ఏం రావాలి మనకి రివర్స్ అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి తర్వాత సబ్జెక్ట్ రావాలి అలా కాకుండా రాజేష్ డజంట్ లైక్ క్రికెట్ రాజేష్కి ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం అని చెప్పాలనుకోండి అప్పుడు ఏం చెప్తామంటే బట్ ఐ డూ ఇక్కడ మనకి ఏమొస్తుందంటే నార్మల్ వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ సో ఇప్పుడు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఇన్వర్షన్ వస్తుందా లేదా మనం ఎలా డిసైడ్ చేస్తామంటే సింపుల్ ట్రిక్తో గుర్తుపెట్టుకోవచ్చు అదేంటంటే ఇక్కడ మనకి రాజేష్ లైక్స్ క్రికెట్ మనకి ఏంటి ఇది పాజిటివ్ కదా ఓకేనా ఇదే మనకి ఇది పాజిటివ్ ఇక్కడ సో డూ అని ఇది కూడా మనకి ఏంటి ఇది కూడా పాజిటివే కదా పాజిటివ్ అంటే మీకు ఎప్పుడైనా సరే పాజిటివ్ వస్తే మీకు ఏమొస్తుంది ఇన్వర్షన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి పాజిటివ్ వస్తే ఇన్వర్షన్ ఇక్కడ మనకి ఏమొచ్చింది బట్ ఐ డోంట్ మనకి ఏంటి నెగిటివ్ నెగిటివ్ అంటే మనకి పాజిటివ్ నెగిటివ్ వస్తే మనకి ఏం రాదు ఇన్వర్షన్ రాదు ఇది గుర్తుపెట్టుకోండి సో పాజిటివ్ వస్తే ఇన్వర్షన్ వస్తుంది అంటే డూ ఐ వస్తుంది పాజిటివ్ నెగిటివ్ వస్తే నో ఇన్వర్షన్ సో సేమ్ ఇక్కడ కూడా సో రాజేష్ డజంట్ లైక్ క్రికెట్ మనకి ఏంటిది నెగిటివ్ రాజేష్ డజంట్ లైక్ అనేది మనకి ఏంటి నెగిటివ్ సో ఇది నెగిటివ్ కాబట్టి మనకి నెగిటివ్ డూ మనకి ఇది కూడా మనకి ఏంటి నెగిటివ్ ఇది కూడా నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వస్తే మనకి ఏమొచ్చింది ఇన్వర్షన్ డూ ఐ
సో ఐ డూ రాకూడదు, డూ ఐ. సో పాజిటివ్ పాజిటివ్ వచ్చినా ఇన్వర్షన్, సో నెగిటివ్ నెగిటివ్ వచ్చినా ఇన్వర్షన్ నెగిటివ్. కాకుండా ఐ డూ మనకి ఏంటి, ఐ డూ మనకి పాజిటివ్ కదా, ఐ డూ మనకి ఏంటి పాజిటివ్. మరి నెగిటివ్ పాజిటివ్ వస్తే నో ఇన్వర్షన్. ఇది మీకు గుర్తుపెట్టుకోండి, సింపుల్ ట్రిక్. ఓకేనా, పాజిటివ్ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ నెగిటివ్ వచ్చినా మనకి ఏం రావాలి, ఇన్వర్షన్ రావాలి. సో పాజిటివ్ నెగిటివ్ వచ్చినా నెగిటివ్ పాజిటివ్ వచ్చినా నో ఇన్వర్షన్. ఈ లాజిక్ కానీ మీకు గుర్తుంటే సో స్ట్రైట్ అవే దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇవి గుర్తుపెట్టుకుని ఈ లాజిక్ దీన్ని ఏమంటాం మనం, అడిషన్స్ టు రిమార్క్స్ అని. ఇది బేసిక్ కాన్సెప్ట్, ఇంకా మీకు అడ్వాన్స్ కాన్సెప్ట్ ఉంటుంది, బట్ సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈ బేసిక్ కాన్సెప్ట్ సరిపోతుంది. ఓకేనా, సో మనకైతే మొత్తానికైతే ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ 30 క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దట్ ఇస్ ఆన్సర్ నౌ. సో ఇక్కడ ఏమనుకోవడానికి, సో ఐ హ్యావ్ నాట్ సీన్ నెగిటివ్ పాజిటివా, నెగిటివ్. ఐ హ్యావ్ నాట్ సీన్ మనకి ఏంటి, నెగిటివ్. ఓకే, సో ఇది నెగిటివ్ కాబట్టి ఇక్కడ ఏంటి, నెయిదర్ డూ ఐ, ఇది కూడా మనకి ఏంటి నెగిటివ్. సో మనకి నెగిటివ్ నెగిటివ్ వచ్చి మనకి ఏం రావాలి, ఇన్వర్షన్ రావాలి. వచ్చింది లేదా, డూ ఐ. సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది, హెల్పింగ్ వర్బ్, తర్వాత వచ్చింది సబ్జెక్ట్. డూ ఐ సరిపోయింది, మనకి టెన్స్ సరిపోయింది. నెయిదర్ వచ్చిందా, నెయిదర్ రావచ్చు, నార్ రావచ్చు, ఇంకేం కావాలి ఇక్కడ టెన్స్ ఏమొచ్చింది, సిన్స్ దెన్ కాబట్టి ఏమొచ్చింది, హ్యావ్ నాట్ వచ్చింది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది. సో నౌ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది మనకి, సో సింపుల్ ప్రెజెంట్ వచ్చింది. సో మొత్తానికి అయితే అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో నన్ ఆఫ్ దిస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ.